ఇప్పటికి ప్రీవియస్ సెషన్‌లో ఏం చూసాము అంటే గనక, ఆటోమేషన్ టెస్టింగ్ సెలీనియం మీద మనకి వర్క్ చేయాలి అంటే నీడ్ అట్‌లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నాం. రైట్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో జావా లాంగ్వేజ్‌ని మనం పిక్ చేసుకుందాం అనుకుంటున్నాం. రైట్. సో కోర్ జావా అని మనం పిక్ చేసుకుందాం మన యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద అనుకుంటున్నాం. ఇప్పుడు నేను మేబీ ఫ్రమ్ ఎన్ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్, నేను కంప్లీట్ గా నాది ఎంబీఏ బ్యాక్గ్రౌండ్. సో నాకు టెస్టింగ్ అంటే తెలీదు, నాకు జావా అంటే తెలీదు, నాకు ఏ కాన్సెప్ట్స్ మీద నాకు ఐడియా లేదు. అప్పుడు జావా నేర్చుకోవడం కష్టం కదా అనుకుంటే నథింగ్ లైక్ దాట్. సో మనము ఇక్కడ జావా కాన్సెప్ట్స్ అన్ని బేసిక్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి విత్ ఎగ్జాంపుల్స్ ప్రతిదీ మనం ఇక్కడే చూస్తున్నాం. మీరు జస్ట్ దీనికి చేయాల్సిందల్లా ఓన్లీ థింగ్ ఏంటి అంటే, మన సెషన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 15 to 20 minutes వీడియోని ప్లేబ్యాక్ చేసుకుని, మనకు అయిపోయిన క్లాస్ని ఈ కోర్ జావా కాన్సెప్ట్స్ ఒకసారి వాచ్ చేసుకుని, అండ్ దాని తర్వాత ఇంకొక 15 minutes అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకోండి. సో అంటే ఇన్ కేసు నేను అసైన్మెంట్స్ ఇస్తే అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తారు. అసైన్మెంట్స్ ఏమైనా ఇవ్వకపోతే ఆ రోజు క్లాస్ లో ఏం చెప్పానో ప్రాక్టికల్ గా మీ ఎడిటర్ లో చేసుకోండి. అంటే క్లాస్కి 1 hour కాకుండా జస్ట్ 30 minutes ఇక్కడి నుంచి ఎవ్రీ డే మీరు మీ సెషన్స్ కి అలొకేట్ చేసుకోండి. అండ్ యాజ్ సెడ్, మొన్నే మీకు చెప్పాను నేను, ఇప్పుడు వరకు మీరు మాన్యువల్ టెస్టింగ్ ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా దట్స్ ఫైన్, కీప్ ఇట్ అసైడ్. ఫ్రమ్ టుడే మనం ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్పుకుంటున్నామో ఇది అయిన తర్వాతే మాన్యువల్ టెస్టింగ్ చేయండి. అంటే ఫస్ట్ మాన్యువల్ కి ప్రయారిటీ ఇవ్వద్దు. ఇంకెందుకంటే మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 2 weeks స్పెండ్ చేసుకుని కోర్ జావా మీదకి వచ్చేసాం కాబట్టి డైరెక్ట్ కోర్ జావా కాన్సెప్ట్స్ కే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్. ఈ కోర్ జావా కాన్సెప్ట్స్ అన్ని ఈ రోజుకి ఓకేనా, 1.5 hour అయిపోయింది, క్లాస్ అయిన తర్వాత నేను చెప్పిన అన్ని ప్రాక్టీస్ చేసుకున్నా, నేను గుడ్ ఎనఫ్ అనుకున్నప్పుడు దెన్ గో ఫర్ అ మాన్యువల్ టెస్టింగ్ రివిజన్. సో ఇది ప్రయారిటీ. ఓకే ఫైన్. సో కోర్ జావా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి అనేసరికి నేను ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు ఇది కొంచెం భయంగా ఉన్నది అన్న కాన్సెప్ట్ లో చాలా మంది ఉంటారు. సో యూజువల్లీ మనకి ఈ పర్టికులర్ లాంగ్వేజ్ మీద అంత భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ప్రతి లాంగ్వేజ్ కి కూడా కొన్ని సింటాక్సెస్ అంటూ ఉంటాయండి. ఓకే, కొన్ని సింటాక్సెస్, కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. If we are good with those things, then we can easily handle any language. ఓకే, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి కూడా కొన్ని సింటాక్స్లు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని మనం కరెక్ట్ గా తెలుసుకుంటే ఏ లాంగ్వేజ్ అయినా ఈజీ. అండ్ మోర్ ఓవర్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటేనండి, మనం కోర్ జావా కాన్సెప్ట్స్ ని కనుక ఎఫెక్టివ్ వేలో మీరు ప్రిపేర్ అయితే, ఓకే, అప్కమింగ్ మీరు ఇన్ కేస్ మీరు ఫర్ సపోజ్ పైథాన్ నేర్చుకోవాలనుకోండి, ఈ బేస్ యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఒక్క లాంగ్వేజ్ కనుక మనం కరెక్ట్ గా నేర్చుకొని, ఒక లాంగ్వేజ్ మనం కరెక్ట్ గా ప్రాక్టికల్స్ చేసుకుంటే, ఈ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే ఈజీగా చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. వీటిలన్నిటికంటే ముంగట ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఇన్స్టలేషన్. ఏదైనా సరే ఇప్పుడు మన సిస్టమ్ లో కూడా మీరు చూసుకుంటే, ఇప్పుడు నా సిస్టమ్ లో నేను వీడియోస్ ని నేను ప్లే చేద్దాం అనుకుంటున్నానండి. వీడియోస్ నా సిస్టమ్ లో ప్లే చేయాలి అంటే ఫస్ట్ విఎల్సి మీడియా ప్లేయర్ నా సిస్టమ్ లో వేసుకోవాలి. ఎందుకని, త్రూ విఎల్సి మీడియా ప్లేయర్ నేను నా వీడియోస్ ని ప్లే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి విఎల్సి మీడియా ప్లేయర్ అన్న సాఫ్ట్వేర్ ని ముందర ఇన్స్టాల్ చేసుకోవాలి. సిమిలర్ వే, ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మనం వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ కి రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అన్నిటిని కూడా we need to download and install them to our machine which we are working on. మనం ఏ కంప్యూటర్ మీద అయితే మనం పనిచేస్తున్నామో ఆ కంప్యూటర్ మీద దానికి సంబంధించిన టూల్స్ ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ అప్పుడు మాత్రమే రికగ్నైజ్ అవుతుంది. ఇప్పుడు జావా, ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళేసరికి అసలు బేసిక్ ఏంటో చూసి మనకి ఏమేమి కావాలన్నది చూద్దాం. Java was developed by a company named as a Sun Microsystem and he is the creator James Gosling. Okay, that's fine. దీని గురించి మనకి పెద్దగా అంత అవసరం ఉండదు. ఎవరు స్టార్ట్ చేశారు అంటే సన్ మైక్రో సిస్టమ్స్ అన్నది దీన్ని స్టార్ట్ చేశారు. జావా ఎందుకు ఎక్కువగా వాడతారు అంటే అది సింపుల్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్,
జావా అన్నది మోర్ సెక్యూర్డ్ అండ్ జావా అన్నది మోర్ పోర్టబుల్. ఈ 4 అడ్వాంటేజెస్, ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి జావాకి, అందుకని చాలా మంది జావా వాడుతున్నారు. ఓకే ఫైన్ సురేంద్ర, జావా బానే ఉన్నది. ఇప్పుడు నేను నా సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇన్స్టాలేషన్? దానికోసము మనం ఈ 3 డెఫినిషన్స్ చూడాలండి. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, JRE. ఇది ఎప్పుడు అంటే నా పని ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం మటుకు మాత్రమే నా పని అండి, క్రియేటింగ్ కాదు. సో నేను రాసిన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ మాత్రమే చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇప్పుడు మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ మనం జావా నేర్చుకోవాలి అంటే వీ నీడ్ టు రైట్ ద కోడ్ అండ్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ దట్ కోడ్. అంటే మనం కోడ్ని రాయాలి అండ్ రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ కూడా చేయాలి. ఇది మీ యొక్క రిక్వైర్మెంట్. బట్ జేఆర్ఈ ఏం చెప్తుంది? నీ యొక్క రిక్వైర్మెంట్ ఎగ్జిక్యూషన్ మాత్రమే ఉంటే నన్ను ఇన్స్టాల్ చేసుకో అంటాను. మనకి ఇది అవసరం లేదు. మరి ఈ జేఆర్ఈ ఎవరికి అవసరము? యూజువల్లీ క్లయింట్స్ ఉంటారు కదా, కస్టమర్, మనం ఎవరి కోసం అయితే అప్లికేషన్ డెవలప్ చేస్తామో వాళ్ళకి మన అప్లికేషన్ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు జేఆర్ఈని ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్లీ మనం రాసిన కోడ్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి పని చేస్తుందా లేదా అన్నది మాత్రం వాళ్ళు చెక్ చేసుకుంటారు. దట్స్ ఎ జేఆర్ఈ. ఓకే, సో నా రిక్వైర్మెంట్ కి జేఆర్ఈ సరిపోదు. దెన్ ఇంకొకటి ఏంటి? జేవిఎం. జేవిఎం అనేసరికి జావా వర్చువల్ మిషన్. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జావా వర్చువల్ మిషన్. సో ఈ జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది అంటే, జనరల్లీ జావా ప్రోగ్రామ్ విల్ ఎగ్జిక్యూట్ ఆన్ ఏ జేవిఎం. మీరు రాసే ఏ ప్రోగ్రామ్ అయినా సరే లోపల జేవిఎం లోపలే ఎగ్జిక్యూట్ అవుతుంది. జేవిఎం ఏంటి? ఇది ఒక అబ్స్ట్రాక్ట్ కంప్యూటింగ్ మిషన్. ఓకే, ఒక చిన్న మిషన్ లాంటిది. దానిలో సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ రన్ అవుతాయి. ఏం జరుగుతుంది? ఈజ్ రెస్పాన్సిబుల్ టు రీడ్ ద క్లాస్ ఫైల్స్ and to translate it into machine understanding language. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే కనుక, మీ క్లాస్ ఫైల్ ని రీడ్ చేసి ఆ రీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మెషిన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లోకి దాన్ని కన్వర్ట్ చేసేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు జావాలో మనం ఒక కొత్త సింటాక్స్ రాసుకుంటూ వెళ్ళామండి, ఆ రాసిన కోడ్ మన కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మన కంప్యూటర్ అర్థమైన వర్జన్ లో కమ్యూనికేట్ చేయాలి. దాన్ని మొత్తాన్ని కూడా జేవిఎం చూసుకుంటది. అల్టిమేట్లీ మీరు రాసిన ప్రోగ్రామ్ ని సిస్టమ్ కి అర్థమయ్యే వేలో దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసము మనకి ఈ జేవిఎం అన్నది యూజ్ అవుతుంది అన్నమాట. పర్ఫెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జావా డెవలప్మెంట్ కిట్. If your role is to develop a Java program and to execute a Java program, then in your computer you need to install this JDK. నీ సిస్టంలో, నీ కంప్యూటర్ లో నువ్వు ప్రోగ్రామ్ ని రాయాలి, రాసిన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ రెండు నీ రిక్వైర్మెంట్స్ అయితే జేడీకే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చూస్తే కనుక నా యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం సిస్టమ్ లో ప్రోగ్రామ్ రాయాలి, రాసిన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో నేను జేడీకేని ఇన్స్టాల్ చేయాలి ఇంటూ మై మిషన్. సో ఇప్పుడు నా సిస్టమ్ లో నేను జావా ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే జేడీకే మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. ఎందుకని? ఈ జేడీకేని యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయొచ్చు అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎ ప్రోగ్రామ్ టు. ఈ రెండింటిని యూజ్ చేసి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా నేను జేడీకేని ఇన్స్టాల్ చేయాలి. పర్ఫెక్ట్. అండ్ ఈ డెఫినేషన్స్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ మీకు ఏ రకమైన కన్ఫ్యూజన్స్ ఉండవు. జేఆర్ఈ అంటే గనక జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. మన యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ జావా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ మాత్రమే చేయాలి అన్నప్పుడు నేను జేఆర్ఈని ఇన్స్టాల్ చేసుకుంటాను. అండ్ జేవిఎం, జావా వర్చువల్ మిషన్, ఇదేం చేస్తుంది అంటే మనం రాసిన ప్రోగ్రామ్స్ మన కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం జేవిఎం వాడతాం. జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలి అన్నా, రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా జేడీకే కావాలి. ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్ లో నేను జావా కోడ్ రాయాలి, జావా కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఖచ్చితంగా నేను ఈ జేడీకేని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్ మై మిషన్. ఓకే, బానే ఉంది. ఈ జేడీకే ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము? సింపుల్, గో టు గూగుల్
డైరెక్ట్లీ గూగుల్కి వచ్చి సో జేడీకే ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేద్దాం. జేడీకే ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేశాను. సో ఇదిగో సెర్చ్ చేసేసరికి జావా డౌన్లోడ్ ఒరాకిల్ వర్షన్. సో ఇదిగో ఇది ఒరాకిల్ అఫీషియల్ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. ఇది తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుందంటే జావా 18 and 17 ఆర్ అవైలబుల్ నౌ. 18 ఉంది, 17 ఉంది, నీకు ఏది కావాలి? సో నాది యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ విండోస్ మిషన్ లో ఉన్నాను. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్, మ్యాక్ అండ్ విండోస్. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ సిస్టమ్ నుంచి అయితే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానో ఇది నా విండోస్ మిషన్. విండోస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం కోసం విండోస్కి వెళ్ళి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సి హియర్ x64 ఇన్స్టాలర్, x64 MSI ఇన్స్టాలర్. సో యూజువల్లీ డైరెక్ట్లీ .exe ఫైల్స్ ని మనం చేసుకుంటాం కాబట్టి x64 ఇన్స్టాలర్ దిస్ exe ఫైల్ ని క్లిక్ చేస్తున్నాను నేను. ఎప్పుడైతే ఆ exe ఫైల్ ని క్లిక్ చేశానో ఆటోమేటికల్లీ జావాకి సంబంధించిన exe ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. పర్ఫెక్ట్. exe ఫైల్ డౌన్లోడ్ అయిపోయినంత మాత్రాన సాఫ్ట్వేర్ మన సిస్టమ్ లోకి రాదు. we need to install that software upon డౌన్లోడింగ్ దట్ ఫైల్. అంటే మీరు ఫైల్ ని డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అది exe ఫైల్ కాబట్టి దాన్ని డబుల్ క్లిక్ చేసి అంటిల్ యూ ఫైండ్ ఫినిష్ బటన్ కనిపించేంత వరకు నెక్స్ట్ బటన్ కొడతానే ఉండాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే లాస్ట్ లో ఫినిష్ కనిపిస్తుంది. ఆ ఫినిష్ బటన్ కనుక మనం కొడితే దెన్ మన ఇన్స్టాలేషన్ అయినట్టు. ఓకే, దట్స్ ఫైన్. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత నాకు ఇది ఇన్స్టాల్ అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది? సో మనకు అది కూడా తెలియాలి కదా, జావా ఇన్స్టాలేషన్ అయ్యిందా లేదా, హౌ కెన్ ఐ నో? సో దానికోసం మనం ఏంది అంటే మన యొక్క సి డ్రైవ్ లో, మీ యొక్క సిస్టమ్ లో సి డ్రైవ్ లో ప్రోగ్రామింగ్ ఫైల్స్ లో జావాలో బై డిఫాల్ట్ సి ప్రోగ్రామింగ్ ఫైల్స్ లో మీకు ఒక జావా ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ జావా ఫోల్డర్ లో జేడీకే అండ్ జేఆర్ఈ రెండు ఉంటాయి. నేను ఇక్కడ 1.8.0 నేను కొంచెం ఓల్డర్ వెర్షన్ మీద నేను రన్ చేసుకుంటున్నానండి. మీరు లేటెస్ట్ వెర్షన్ కి వెళ్ళినప్పుడు జేడీకే ఒకటే కనిపిస్తుంది. దట్స్ ఫైన్. జేడీకే లోపలికి వెళ్తే ఎదుగో ఇంత మీకు కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఇట్ మీన్స్ ఇప్పుడు నేను జేడీకే ఒకటి ఇన్స్టాల్ చేయడం వల్ల బోత్ జేడీకే అండ్ జేఆర్ఈ రెండు నా సిస్టమ్ కి ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ప్రోగ్రామింగ్ ఫైల్స్ లో కూడా నాకు ఇది వచ్చేసింది. పర్ఫెక్ట్. అండ్ ఒక థంబ్ రూల్, ఒక రూల్ ఉందండి. ఏంది ఈ థంబ్ రూల్ ఏంది అంటే కనుక మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మనం వర్క్ చేయాలి అంటే కనుక సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత అడిషనల్లీ we need to do some configuration also. అంటే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎడిషనల్లీ యూ నీడ్ టు డూ సమ్ కాన్ఫిగరేషన్ ఆన్ దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్. ఏంటి ఆ కాన్ఫిగరేషన్, ఎట్లా మనం ఆ కాన్ఫిగరేషన్ యూజ్ చేయాలి, దాని డీటెయిల్స్ కి వచ్చేసరికి లెట్ us see a simple example so that మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత మన యొక్క సిస్టమ్ లోకి వచ్చేసరికి ఏంది అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంటదండి. దిస్ ఈస్ ఫర్ విండోస్. మ్యాక్ వచ్చేసరికి ఏంది అంటే కనుక బ్యాష్ ప్రొఫైల్ అని ఉంటదండి. .bash ప్రొఫైల్ అన్నది మ్యాక్ ఉంటుంది. సో మనం ఎవరన్నా మ్యాక్ యూజ్ చేస్తా ఉంటుంటే అది కొంచెం డిఫరెంట్ కాన్ఫిగరేషన్, విండోస్ యూజ్ చేస్తా ఉంటే డిఫరెంట్ కాన్ఫిగరేషన్. ఈ రోజు సెషన్ లో నేను విండోస్ కాన్ఫిగరేషన్ గురించి కంప్లీట్ ఓవర్వ్యూ చెప్తాను. సో ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో మన యొక్క జావా ఇన్స్టాల్డ్ లొకేషన్ ని అప్డేట్ చేయాలి. ఎందుకు నేను జావా ఇన్స్టాల్ లొకేషన్ అప్డేట్ చేయాలి అంటే యూజువల్లీ మనం జావాని వర్క్ చేస్తున్నప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో మనం జావాని యూజ్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్ లో మనం ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలి అంటే టూ థింగ్స్. ఒకటి, we need to open the command prompt from the installed folder location so that your computer will recognize that software. ఓకే, మీరు జావా సి ప్రోగ్రామింగ్ ఫైల్స్ లో ఇక్కడ ఇన్స్టాల్ అయింది, ఇక్కడ ఒక కమాండ్ ప్రాంప్ట్ ని ఈ ఫోల్డర్ నుంచి ఓపెన్ చేసి మీరు జావా మీద ఏమైనా రన్ చేస్తే అది గుర్తిస్తుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేయకపోతే రికగ్నైజ్ చేయదు. రికగ్నైజ్ చెయ్యాలి అంటే we need to update Java software in environmental variables so that in the command prompt it will recognize Java software
irrespective of the folder where we are. అంటే అల్టిమేట్లీ మీరు దాన్ని అక్కడ అప్డేట్ చేయడం వల్ల ఏ ఫోల్డర్ లో ఉన్నా అది రికగ్నైజ్ చేస్తుంది. అస్తమానం మనం ఆ ఫోల్డర్కి వెళ్ళి ఆ జావాను ఓపెన్ చేయడం కష్టం కాబట్టి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో అప్డేట్ చేస్తాం. అసలు ఆ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎలా అప్డేట్ చేస్తాము అంటే, రైట్ క్లిక్ ఆన్ దిస్ పీసీ ఆర్ మై కంప్యూటర్, గో టు ప్రాపర్టీస్, సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇలా మీకు ఈ ప్రాపర్టీస్ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ లో ఇటు సైడ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉన్నది. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉన్నది. ఆ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ని నేను క్లిక్ చేస్తే కనుక ఇదిగో ఈ విండో ఓపెన్ అవుతుంది. సిస్టమ్ ప్రాపర్టీస్ అన్న విండో. అండ్ బై డిఫాల్ట్ మీకు అడ్వాన్స్డ్ ట్యాబ్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ ట్యాబ్ లో కింద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉన్నాయి. మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని కనుక ఓపెన్ చేస్తే ఇది 2 ముక్కల కింద కనిపిస్తుంది. పైనేమో సిస్టమ్ వేరియబుల్స్, పైనేమో యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్, కిందనేమో సిస్టమ్ వేరియబుల్స్. మనము జావాతో పాటు మిగతా ఏ సాఫ్ట్వేర్ ని మనం అప్డేట్ చేయాలి అన్నా సరే మనము ఈ సిస్టమ్ వేరియబుల్స్ లో మాత్రమే దాన్ని అప్డేట్ చేస్తామండి. ఓకే, సో మనము ఆ సాఫ్ట్వేర్ ను మొత్తాన్ని కూడా సిస్టమ్ వేరియబుల్స్ లో మాత్రమే అప్డేట్ చేస్తాం అన్నమాట. ఓకే, గుడ్. సో ఈ సిస్టమ్ వేరియబుల్ లో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ స్క్రోల్ డౌన్, ఇక్కడ ఒక న్యూ అన్న బటన్ ఉన్నది. మీకు ఇదిగో ఈ న్యూ అన్న బటన్ ఉన్నది. సో ఈ న్యూ అన్న బటన్ ని క్లిక్ చేసి న్యూ హియర్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఓకే, ఈ జావాని మనం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి జావా _home, ఇది జావా హోమ్. అంటే జావా యొక్క రూట్ లొకేషన్ ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉన్నది. ఏది జావా హోమ్ యొక్క పాత్? జేడీకే లోపలికి వెళ్ళి ఈ యొక్క పాత్ ని ఇస్తాం. సి ప్రోగ్రామింగ్ ఫైల్స్ జావా జేడీకే ఈ పాత్ ని కాపీ చేసి ఐఎమ్ సింప్లీ ప్లేసింగ్ దట్ పాత్ హియర్. ఆ పాత్ ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నానండి. సో వేరియబుల్ వాల్యూ జావా జేడీకి ఇట్లా పెట్టి ఓకే అని క్లిక్ చేస్తున్నాం. దట్స్ ఇట్. జావా హోమ్ ని మనం ఎడిట్ చేసేసాం. ఎప్పుడైతే మనం ఇక్కడ జావా హోమ్ ని ఎంటర్ చేసేసామో దట్స్ ద ఫస్ట్ థింగ్ మాట. సో ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో అప్డేట్ చేయాలి అంటే నీడ్ టు గో టు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ అందులో సిస్టమ్ వేరియబుల్స్ లో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో సిస్టమ్ వేరియబుల్స్ లో మీరు అక్కడ వీఆర్ అప్డేటింగ్ న్యూ జావా హోమ్, అది జావా రూట్ ఫోల్డర్ లోకి ఇచ్చేసాం. అండ్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఏం చేస్తామంటే పాత్ అని ఆల్రెడీ ఒకటి ఉంటది. ఇదిగో ఇక్కడ ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇదిగో ఇక్కడ మీకు పాత్ అని ఉన్నదండి ఆల్రెడీ. ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత్ మీద ఎడిట్ కొడతాను. ఇక్కడ పాత్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎడిట్ బటన్ ని క్లిక్ చేస్తాను నేను. సో హియర్ ఎడిట్ ని క్లిక్ చేస్తే పాత్ లో ఉండే వాల్యూస్ అన్ని ప్రాంప్ట్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ జేడీకే లోపల బిన్ ఫోల్డర్ లోకి వెళ్ళి ఈ మొత్తం పాత్ ని కాపీ చేసి యూ కెన్ క్లిక్ ఆన్ అ న్యూ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ ప్లేస్ ఇట్ హియర్. ఆర్ ఆల్రెడీ మనం జావా హోమ్ ని డిఫైన్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే జావా హోమ్ జావా హోమ్ లో ఏదైతే పాత్ ఉందో అది /bin కి వెళ్ళు. ఇదైనా అదైనా ఎయిదర్ ఆఫ్ దీస్ కమాండ్స్ మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసి ఓకే 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 ఈ పాపప్స్ అన్ని క్లోజ్ చేసేసాం. అంతేనండి. దిస్ ఇస్ అ సింపుల్ వే హౌ యూ నీడ్ టు అప్డేట్ దిస్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇలా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అన్ని అప్డేట్ చేసేసిన తర్వాత అసలు కరెక్ట్ గా జావా అప్డేట్ అయ్యిందా లేదా తెలియడం కోసం విండోస్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అని ఈ కమాండ్ ప్రాంప్ట్ ని లాంచ్ చేశాను. ఇప్పుడు జావా ఇన్స్టాల్ అయ్యింది సి ప్రోగ్రామింగ్ ఫైల్స్ లో జావా ఫోల్డర్ లో. నేను ఉన్నదేమో సి యూజర్స్ సురేంద్రలో. ఇప్పుడు జావా _version ఇప్పుడు చేస్తే పని చేస్తుంది. ఎందుకని నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని అప్డేట్ చేసేసాను కాబట్టి సి యూజర్స్ సురేన్ అన్నది నాకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది అన్నమాట. కరెక్ట్. సి యూజర్స్ సురేన్ అన్న లొకేషన్ లో నేను జావా _version కి వెళ్తే అది నాకు యూజ్ అవుతుంది.
this is the way how exactly we can install Java and how exactly we can configure Java in our machine. సో ఈ స్టెప్స్ ఇంకొకసారి ఇక్కడ లిస్ట్ డౌన్ చేస్తున్నా సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ జేడీకే ఈఎక్సీని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ ఇట్. ఇన్స్టాల్ అయిన తర్వాత సిలో ప్రోగ్రామింగ్ ఫైల్స్ లో జావా ఫోల్డర్ మీకు కనిపిస్తుంది. ఆ కనిపించిన తర్వాత సిస్టమ్ మీద దిస్ పీసీ మీద రైట్ క్లిక్ కొట్టి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వచ్చి ఓకే అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వచ్చి దాని నుంచి అడ్వాన్స్డ్ ట్యాబ్ లో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని పిక్ చేసుకుని అండర్ సిస్టమ్ వేరియబుల్స్ క్రియేట్ ఏ న్యూ జావా అండర్స్కోర్ హోమ్. ఆ జావా అండర్స్కోర్ హోమ్ ని క్రియేట్ చేసి సి యూజర్స్ ప్రోగ్రామింగ్ ఫైల్స్ జావా జేడీకే ఫోల్డర్ దాకా పెట్టి అండ్ దాని తర్వాత పాత్ అన్న వేరియబుల్ ని సెలెక్ట్ చేసి ఎడిట్ అన్న బటన్ ని క్లిక్ చేసి అక్కడ న్యూ అన్న బటన్ ని క్లిక్ చేసి పర్సంటేజ్ జావా హోమ్ /bin అయిపోయింది. ఇక్కడతో మనం ఈ పాత్ని అప్డేట్ చేసి ఓకే అన్న బటన్స్ అన్నిటిని క్లిక్ చేసి దాన్ని మొత్తం క్లోజ్ చేస్తాం. ఇది వన్ వే. ఇక్కడ మీకు ఈ ఫోర్త్ స్టెప్ అర్థం కాలేదనుకో, ఈ ఫోర్త్ స్టెప్ కి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి అంటేనండి, మనం విండోస్ లో ఇలా ఇక్కడ సర్చ్ బార్ లో ఎడిట్ ఎన్విరాన్మెంటల్ అని కొడితే కనుక ఇదిగో ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎడిట్ స్క్రీన్ కి తీసుకెళ్ళిపోద్ది. ఇక్కడికి అంటే ఎయిదర్ మీరు ఈ ఫోర్త్ స్టెప్ రైట్ క్లిక్ కొట్టి మై కంప్యూటర్ మీద అట్లా అన్నా చేయొచ్చు, లేదా ఇక్కడ ఎడిట్ అని ఇట్లా డైరెక్ట్ ఈ సర్చ్ లోకి ఈ స్టార్ట్ బార్ లో ఎడిట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అన్నదన్నా సరే మనం ఇట్లా అన్నా చెప్పుకోవచ్చు. ఎయిదర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఎ వర్కింగ్ సొల్యూషన్స్ ఫర్ అస్. ఇదైనా పనిచేస్తుంది, అదైనా పనిచేస్తుంది, ఏదైనా సరే ఇట్స్ ఎ వర్కింగ్ సొల్యూషన్ అండి. గుడ్. ఇట్లా మన యొక్క జావా సాఫ్ట్వేర్ ని మనం మన సిస్టమ్ కి ఇన్స్టాల్ చేసుకోవాలండి. అండ్ ఇట్లా జావా ఇన్స్టాల్ చేసేస్తాం. గుడ్ ఎనఫ్. జావాని ఇప్పుడు మనం ఏం చేసాము అంటే జావా ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ అండ్ జావా కాన్ఫిగరేషన్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు ఇంకొక చిన్న కాన్ఫిగరేషన్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను మీకు చెప్పే ప్రతి దాన్ని కూడా ఒక వర్డ్ డాక్యుమెంట్ లో ఇక్కడ లిస్ట్ డౌన్ చేస్తా. ఈ వర్డ్ డాక్యుమెంట్ అన్నది ఈజ్ అన్ ఎడిటర్ ఫర్ మీ. నాకు ఒక ఎడిటర్. ఈ వర్డ్ డాక్యుమెంట్ అన్నది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఎడిటర్ ఫర్ మీ. అట్లానే నేను జావా ప్రోగ్రామ్స్ రాయడానికి ఎడిటర్ రావాలి. ఇమీడియట్లీ ఎడిటర్ వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటే, ఇప్పుడు చూడండి, నేను ఈ పర్టికులర్ టెక్స్ట్ ని హైలైట్ చేయాలనుకోండి, ఎడిటర్ లో ఫీచర్స్ ని వాడుకొని ఈ టెక్స్ట్ ని హైలైట్ చేయడం కానీ దాన్ని బోల్డ్ చేయడం కానీ ఇలా రకరకాల ఫీచర్స్ ని యూజ్ చేసుకుని ఎడిటర్ లో నా యొక్క టెక్స్ట్ ని అప్రోప్రియేట్ వేలో నేను చూపించుకోగలను. అందుకోసం నేను ఎడిటర్ ను వాడతా. సిమిలర్ వే ఇక్కడ కూడా మనం జావా ప్రోగ్రామ్స్ రాయాలి అంటే రకరకాల ఎడిటర్స్ ఉంటాయి. ఎక్లిప్స్ ఎడిటర్ ఉంటుంది, ఇంటెలిజే ఎడిటర్ ఉంటుంది, వెబ్స్ట్రామ్ అని ఇలా రకరకాల ఎడిటర్స్ ఉంటాయి. ఈ అన్ని ఎడిటర్స్ లోకి బై డిఫాల్ట్ జనాలు యూజ్ చేసే ఎడిటర్ వచ్చేసరికి ఎక్లిప్స్ ఎడిటర్ అండి. మనకి మన యొక్క సిస్టమ్ మీద మనం వర్క్ చేయడం కోసం మనకి డిఫాల్ట్ గా యూజ్ చేసే ఎడిటర్ ఎక్లిప్స్ ఎడిటర్. ఇది మ్యాండేటరీ అన్నమాట. ఈ ఎడిటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళా గూగుల్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఎక్లిప్స్ ఎడిటర్ ఫ్రీ డౌన్లోడ్ అని సర్చ్ చేస్తాను నేను. సర్చ్ చేసి వచ్చిన లింక్ లో ఫస్ట్ లింక్ ని క్లిక్ చేస్తే అది ఎక్లిప్స్ ఎడిటర్ డౌన్లోడ్ స్క్రీన్ కి తీసుకెళ్తుంది నన్ను. ఆ డౌన్లోడ్స్ స్క్రీన్ లో నేను ఇక్కడికి స్క్రోల్ డౌన్ చేస్తే కనుక డౌన్లోడ్ ఎక్లిప్స్ 64 బిట్ సంథింగ్ ఇట్లా ఉన్నది చూసారా ఈ బటన్. ఈ డౌన్లోడ్ అన్న బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటికలీ మీ సిస్టమ్ లోకి ఎక్లిప్స్ ఎడిటర్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. అండ్ దట్ ఈ ఎడిటర్ కాదు మీకు డౌన్లోడ్ అయింది, ఎడిటర్ యొక్క ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది మీకు. రైట్. ఇగో ఆ డౌన్లోడ్ అయిన ఈఎక్సి ఫైల్ ని కనుక మనం క్రాస్ చెక్ చేస్తే ఇదిగో ఇట్లా ఉంటది మీ సిస్టమ్ లో డౌన్లోడ్ అయ్యే ఫైల్. ఇప్పుడు దీని నుంచి మళ్ళా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవడం కోసం ఆ ఫైల్ ని డబుల్ ట్యాప్ కొట్టారనుకోండి, ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది, దాని యొక్క కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఫ్రమ్ దేర్ వీ నీడ్ టు కంప్లీట్ ది ఇన్స్టాలేషన్. సెకండ్, దాని ఇన్స్టాలేషన్ లో ఒక 2-3 ఆప్షన్స్ ఉంటాయండి మనం క్రాస్ చెక్ చేయడానికి. సో లెట్ us see this particular thing. ఓకే. సో ఇది ఇట్లా లోడ్ అవుతుంది.
అండ్ లోడ్ అయిన తర్వాత వి జస్ట్ నీడ్ టు పిక్ ఓన్లీ వన్ ఆప్షన్. అందులో ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. మనం దాన్ని పిక్ చేసుకుంటే కనుక ఆటోమేటికలీ ఈ ఎడిటర్ ఇన్స్టాలేషన్ అనేది మన సిస్టమ్ లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇదిగో ఇట్లా తర్వాత ఈ ఇన్స్టలేషన్ ప్రాంప్ట్ లో నేను పిక్ చేసుకునే ఆప్షన్, ఇందులో రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఆ రకరకాల ఆప్షన్స్ లో ఈ సెకండ్ ఆప్షన్ పిక్ చేసుకుంటున్నాను. ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా డెవలపర్స్ అన్న యొక్క ఆప్షన్ ని నేను పిక్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా. మనం దాన్ని క్లిక్ చేసి స్లోలీ దాన్ని మనం క్లిక్ చేసుకుంటా వెళ్తా ఉంటుంటే ఆటోమేటికల్లీ మీకు ఆ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఓకే, ఈ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత నా సిస్టమ్ లో నేను ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ అయిందా లేదా అన్నది కనుక మనం చెక్ చేసుకుంటే మీ డెస్క్ టాప్ మీద ఎక్లిప్స్ అని ఒక ఐకాన్ క్రియేట్ అయిపోతుంది. ఇదిగో ఇట్లా నా సిస్టమ్ లో ఎక్లిప్స్ నియాన్. అఫ్ కోర్స్ నేను ఓల్డర్ వర్జన్ ఆఫ్ ఎక్లిప్స్ వాడుతున్నాను, సో ఎక్లిప్స్ నియాన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎక్లిప్స్ నియాన్ అన్నది నా యొక్క వర్జన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నా సిస్టమ్ లో ఎక్లిప్స్ ఎడిటర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఆ ఎడిటర్ యొక్క ఐకాన్ ని డబుల్ ట్యాప్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను దాన్ని డబుల్ ట్యాప్ చేస్తున్నానో నాకు ఆ ఎడిటర్ ఇన్స్టాన్స్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా నా ఎక్లిప్స్ ఎడిటర్ యొక్క ఇన్స్టాన్స్, ఇదిగో ఎక్లిప్స్ నీకు లోడ్ అవుతుంది అని వస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే నాకు ఇక్కడ ఎక్లిప్స్ లోడ్ అవుతూ వస్తుందో ఇక్కడ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇట్స్ ఆస్కింగ్ మీ టు చూజ్ ఏ వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ ఇన్ ద సెన్స్ దీని మీనింగ్ ఏంది, ఎందుకు ఈ వర్క్ స్పేస్? నువ్వు ఫర్దర్ గా ఎక్లిప్స్ లో ఏదైతే కోడ్ రాద్దాము అనుకుంటున్నావో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఓకే, నువ్వు రాద్దాము అనుకున్న కోడ్ మొత్తాన్ని కూడా ఈ పర్టికులర్ లొకేషన్ లో అది స్టోర్ చేస్తుంది. ఓకే, నువ్వు ఏదైతే కోడ్ రాద్దాం అనుకుంటున్నావో ఆ పర్టికులర్ కోడ్ అంతా కూడా ఈ పర్టికులర్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ఆ లాంగ్వేజ్ వచ్చేసరికి ఆర్ బై డిఫాల్ట్ ఆ లొకేషన్ వచ్చేసరికి మీకు ఏంది అంటే గనక సి యూజర్స్ యువర్ యూజర్ నేమ్ వర్క్ స్పేస్. దాన్ని మనం పెద్దగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ ఓకే బటన్ ఫర్ నౌ. ఓకే, జస్ట్ ఓకే బటన్ క్లిక్ చేసి నా ఎడిటర్ ని నేను లాంచ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇది ఎక్లిప్స్ ఎడిటర్ యొక్క కాన్ఫిగరేషన్. ఇప్పటి వరకు మనం కరెక్ట్ గా చూస్తే గనక ఈ రోజు మనం చూసింది ఏంటి అంటే జేడీకేని డౌన్లోడ్ చేసి జేడీకేని ఇన్స్టాల్ చేసుకుని దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో జావా హోమ్ ని మనం అప్డేట్ చేసుకుని జావా హోమ్ ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లో అప్డేట్ చేసుకున్న తర్వాత ఎక్లిప్స్ ఎడిటర్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం వరకు మనం ఇప్పటి వరకు చూసాం. ఓకే, గెట్స్. In the next session lo we will continue the topic with the further examples. Okay, good. So మనం ముంగట ఎక్లిప్స్ ఎడిటర్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం, ఎక్లిప్స్ ఎడిటర్ ని లాంచ్ చేసుకున్నాం, మీకు చూపించాను ఆల్రెడీ. మన ఎక్లిప్స్ ఎడిటర్ లాంచ్ అయిపోయిన తర్వాత నా స్క్రీన్ ఎట్లా వచ్చింది, మేబీ మీకు ఎక్లిప్స్ ఎడిటర్ స్క్రీన్ ఇంకొక రకంగా కనిపిస్తుంది. అండ్ ఈ టాప్ రైట్ కార్నర్ లో మీకు ఏముంటది అంటే కనుక అక్కడ వర్క్ బెంచ్ అని ఉంటది, అది కొడితే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. సో ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత మనకి ఏంటి అంటే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్స్ అన్ని క్రియేట్ చేసి నా ఎడిటర్ లో వాడాను. మీకు ఇది ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇక్కడ ఏమీ కనిపించదు. అండ్ ఈ ఎక్లిప్స్ ఎడిటర్ యొక్క బ్యూటీ ఏంటి అంటే కనుకండి ఈ ఎక్లిప్స్ ఎడిటర్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే నేను జావా కోడ్ రాయొచ్చు, హెచ్టిఎంఎల్ కోడ్ రాయొచ్చు, ఎపెక్స్ కోడ్ రాయొచ్చు, పైథాన్ కోడ్ రాయొచ్చు, సి షార్ప్, ఏ లాంగ్వేజ్ కోడ్ అయినా సరే నేను ఎక్లిప్స్ ఎడిటర్ లో రాస్తాను. ఎక్లిప్స్ ఎడిటర్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది. సో అందుకని ఫస్ట్ థింగ్ ఎక్లిప్స్ ఎడిటర్ లో నా యొక్క రిక్వైర్మెంట్ జావా కోడ్ రాయాలి కాబట్టి నేను ఒక జావా ప్రాజెక్ట్ ని ఎడిటర్ లో క్రియేట్ చేస్తాను. ఫైల్ న్యూ, నాకు ఇక్కడ జావా ప్రాజెక్ట్ కనిపిస్తుందండి, మీకు కనిపించకపోతే అదర్ లోకి వెళ్ళి ఇక్కడ జావా అని సర్చ్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది. అందులో ఇదిగో జావా ప్రాజెక్ట్ ఉన్నది నాకు ఇది. సో ఈ జావా ప్రాజెక్ట్ నేను పిక్ చేసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ అంటూ ఒక నేమ్ ఇవ్వాలి. బ్యాచ్ 138 సెలీనియం జావా అన్నది నా ప్రాజెక్ట్ నేమ్ అండి. ఇచ్చి ఇక్కడ డ్రాప్ డౌన్ లో జావా యొక్క వెర్షన్ చూస్ చేసుకోవాలి. ఆల్రెడీ నా సిస్టమ్ లో జావా వెర్షన్ 1.8 ఇన్స్టాల్ అయ్యి ఉన్నది కాబట్టి నేను దీన్ని ఇంకేం చేంజ్ చేయట్లేదు. అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. నేను ఎప్పుడైతే ఫినిష్ అని కొట్టానో ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ లోకి నా జావా ప్రాజెక్ట్ అన్నది క్రియేట్ అయ్యి వచ్చింది. అండ్ అక్కడ ఒక చిన్న ఎక్స్పాండ్ బటన్ ఉన్నది, దాన్ని కొడితే కనుక నాకు ఎస్ఆర్సి అని జేఆర్ఏ సిస్టమ్ లైబ్రరీ అని 2 ఫోల్డర్స్ వచ్చినాయి.
ఎస్ఆర్సి అన్న ఫోల్డర్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనం రాసే కంప్లీట్ కోడ్ బేస్ అంతా ఎస్ఆర్సి లోకి వెళ్తుంది. జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీలోకి వచ్చేసరికి మీకు ఏంటి అంటే కంప్లీట్ జావా రిలవెంట్ జార్ ఫైల్స్ అన్నది ఈ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీలోకి వెళ్తాయండి. సో ఎస్ఆర్సి అండ్ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో మనం జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీని మన డే టు డే యాక్టివిటీస్ లో ఏం టచ్ చేయము. సో మనం చేసేది ఈ ఎస్ఆర్సి మాత్రమే. అందులో మన యొక్క కోడ్స్ రాసి మనం ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉంటాం ఫ్రమ్ ఎస్ఆర్సి. పర్ఫెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు ఈ రోజుకి జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తానండి. ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంక ఈ రోజు సెషన్ ఆపేస్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మీ ఫోన్ నుంచి నాకు డైల్ చేయాలండి, ప్రతిరోజు కాల్ చేయాలనుకోండి. నా మొబైల్ నెంబర్ 123 వరకు నా నెంబర్ ఉందంటే మీరు కాల్ చేయాలి అంటే అస్యూమ్ దట్ ఒక రోజులో మీరు 10 times నాకు కాల్ చేయాలి అంటే ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు డైల్ దిస్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ అ కాల్ బటన్. అంతే కదా, ప్రతిసారి మీరు మీ మొబైల్ కీప్యాడ్ లో 10 నెంబర్లు ఎంటర్ చేసి కాల్ బటన్ కొట్టాలి. ఇది కష్టంగా ఉంటది. దీనికి మనం సింపుల్ గా ఏం చేస్తాము, ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసి ఆ కాంటాక్ట్ కి ఈ నంబర్ అసైన్ చేస్తాం. ఎట్లాగా, సురేంద్ర క్యూఏ ట్రైనర్ అన్న ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసి అందులో 4 నెంబర్ అన్న ఫీల్డ్ లో నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. తర్వాత నుంచి ఎప్పుడైనా సరే సురేంద్ర అన్నకి పర్సన్ కి కాల్ చేయాలి అంటే సురేంద్ర క్యూఏ ట్రైనర్ కి కాల్ కొడితే ఆటోమేటికల్లీ ఈ ఉన్న నెంబర్ కి కాల్ వెళ్ళిపోతుంది. ఇట్ మీన్స్ మనం ఈ పేరుని కాల్ చేస్తున్నాము, బట్ పేరుకి ఉన్న వాల్యూతో కాల్ అన్నది మనకి ఎస్టాబ్లిష్ అవుతుందండి. దట్స్ వాట్ అన్ అల్టిమేట్ పాయింట్. సో ఈ పేరు అసైన్ చేయడాన్ని వేరియబుల్ నేమ్ అంటారు. ఆ అసైన్ చేసే వాల్యూని వేరియబుల్ వాల్యూ అంటారు. వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్ వాల్యూ, ఈ రెండు 2 డిఫరెంట్ థింగ్స్ మాట మనకి. ఓకే, పర్ఫెక్ట్. ఇది కూడా అయిపోయింది. వేరియబుల్ నేమ్ అండ్ ఈ వేరియబుల్ వాల్యూ రెండు అయిపోయినాయి. అండ్ దీని తర్వాత నాకుండే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నా యొక్క మొబైల్ ఫోన్ లో నేను బిలో ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వన్, క్రియేట్ అ కాంటాక్ట్. సెకండ్ వన్, క్రియేట్ అ స్టిక్కీ నోట్. థర్డ్ వన్, క్రియేట్ అ వీడియో. ఒక కాంటాక్ట్ ని మీరు మొబైల్లో క్రియేట్ చేయాలి అంటే 0.5 KB మెమరీ మొబైల్ అలొకేట్ చేసుకుంటది. ఒక స్టిక్కీ నోట్ ని మీరు మొబైల్లో క్రియేట్ చేయాలి అంటే 5 KB మెమరీని అలొకేట్ చేసుకుంటది. అదే ఒక వీడియోని క్రియేట్ చేయాలి అంటే 50 MB మెమరీని అలొకేట్ చేసుకుంటది. అంటే ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీకు జరిగేది ఏంటి అంటే ఏ ఆపరేషన్ అయితే నేను పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఆపరేషన్ కి రిలవెంట్ మెమరీ అన్నది నా మొబైల్ ఫోన్ అలొకేట్ చేసుకుంటుంది. గాట్ ఇట్ ఆర్ ఎనీ డౌట్స్? నా ఆపరేషన్ కి తగ్గట్టుగా నా మొబైల్ అలొకేట్ చేస్తుంది, రైట్? ఇలాగే ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పావు అంటే మన యొక్క జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, ఓకే, జావా యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అన్న కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఈ కాన్సెప్ట్స్ యొక్క డీటెయిల్స్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మన యొక్క నెక్స్ట్ సెషన్ లో స్టార్ట్ చేస్తాము. బట్ ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసాం అన్నమాట. ఓకే, గుడ్. Done the deal. So let's take a pause here for today and we'll continue the topic tomorrow అండి. ఇప్పుడు ఈ సెషన్ లో మనం చూసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే నిన్నటి దాంట్లో వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాం. సో అసలు జావాలో వేరియబుల్ అంటే ఏంటి, జావాలో డేటా టైప్ అంటే ఏంటి, ఫస్ట్ మనం అవి తెలుసుకోవాలండి. సో వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, ఎందుకు మనం ఈ వేరియబుల్స్ ని యూజ్ చేస్తాము, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ మనకి తెలిస్తే మనకి కొంచెం ఈజీగా ఉంటది కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోవడం కోసం. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ ఎ వేరియబుల్. సో వేరియబుల్ కి వచ్చేసరికి ఏంటి అంటే ఇట్స్ ఎ మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ సమ్ వాల్యూస్. Usually we will specify the data type for each and every variable. వేరియబుల్ అంటే ఒక చిన్న మెమరీ లొకేషన్ మాత్రమే. ఒక లొకేషన్ లో కొంత వాల్యూని మీరు స్టోర్ చేస్తారు. జావాలో మీరు ఒక లొకేషన్ లో ఒక వాల్యూని స్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా డేటా టైప్ అన్నది మెన్షన్ చేయాలి. If you want to create any variables in Java, specifying a data type is a mandatory. So variable is a memory location where we can store some values. ఏదో ఒక వాల్యూని స్టోర్ చేస్తాం. అండ్
In Java, it's a mandatory to specify the data types for each and every variable. మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా డేటా టైప్స్ అయితే మనం మెన్షన్ చేయాలండి ఈ వేరియబుల్స్ కి. ఓకే, బానే ఉంది. డేటా టైప్ అంటే ఏంటి మరి? డేటా టైప్ రిప్రజెంట్స్ హౌ మచ్ మెమరీ it needs to allocate for the variable. ఓకే, మీరు ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా ఉంటుంటే ఆ క్రియేట్ చేసే వేరియబుల్ కి ఎంత మెమరీ ఇవ్వాలి అని చెప్పేదాన్ని డేటా టైప్ అంటారు. వేరియబుల్ అంటే మెమరీ లొకేషన్ కదా, ఆ మెమరీ ఎంత అలకేట్ చేయాలి? 1 KB అలకేట్ చేయాలా, 2 KB చేయాలా, 3 KB చేయాలా, 4 KB చేయాలా? ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? మీరు క్రియేట్ చేసే వేరియబుల్ కి డిపెండింగ్ ఆన్ ఏ డేటా టైప్ ని బట్టి ద హోల్ థింగ్ విల్ డ్రైవ్ అండి. సో మనం దేన్నైతే మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నామో దాని నుంచి వీఆర్ గోనా స్పెసిఫై ద డేటా టైప్. ఇట్స్ మ్యాండేటరీ మాట. డేటా టైప్ మనం చెప్పుకోవాలి ప్రతి వేరియబుల్ మీరు జావాలో క్రియేట్ చేసేదాన్ని. ఓకే, ఫైన్. ఈ వేరియబుల్ అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది అండ్ డేటా టైప్ అంటే కూడా దట్స్ ఫైన్. వీటిని ఎక్కడ డిఫైన్ చేయాలి మరి మనము? ఇప్పుడు ఈ వేరియబుల్ ని డేటా టైప్ ని మనం డిఫైన్ చేయడానికి ఒక ప్లేస్ ఉండాలి కదా. వేర్ ఆర్ వి డిఫైనింగ్ దెమ్? Where are we defining them? ఈ వేరియబుల్స్ ని, ఈ డేటా టైప్స్ ని కూడా ఇన్ ఎక్లిప్స్ ఎడిటర్ లో ఇన్సైడ్ ద జావా ప్రాజెక్ట్ దట్ వి క్రియేటెడ్. ఏదైతే ఒక జావా ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసామో ఆ జావా ప్రాజెక్ట్ లో మీరు ఈ వేరియబుల్స్ కానీ వాటి యొక్క డేటా టైప్స్ కానీ వీటిలన్నింటిలో మెన్షన్ చేయాలి. ఫైన్. సురేంద్ర, నువ్వు డేటా టైప్ చెప్పాలి అంటున్నావు. డేటా టైప్ లోకి కొన్నంటూ రూల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, అఫ్ కోర్స్. జావాకి వచ్చేసరికి కొన్ని ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ ఉన్నాయండి. we need to use those data types itself. జావా ఏదైతే డేటా టైప్ లో మనకి సపోర్ట్ చేస్తా ఉంటుందో ఆ డేటా టైప్స్ మాత్రమే మనం యూజ్ చేసుకుని మన వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలి. ఓకే, సో వేరియబుల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లోకల్ వేరియబుల్స్ అని, క్లాస్ వేరియబుల్స్ అని, ఇవన్నీ కూడా మూవింగ్ ఎహెడ్ వి విల్ సీ దోస్ థింగ్స్. ఇప్పుడు మనకు అవసరం లేదు. ఫర్ నౌ అసలు వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, కాన్సెప్ట్ అయితే మనం చూద్దాం. సో డేటా టైప్ వచ్చేసరికి ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటా టైప్ రిప్రజెంట్స్ విచ్ టైప్ ఆఫ్ వాల్యూ కెన్ బి స్టోర్డ్ అండ్ వాట్ విల్ బి ద సైజ్ ఆఫ్ వాల్యూ, or in a simple terms how much memory needs to be allocated. ఇప్పుడు మనం ఆల్రెడీ అదే చెప్పుకున్నాము, ఇక్కడ డెఫినేషన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటున్నాం. డిఫైనింగ్ డేటా టైప్ ఇన్ జావా ఈజ్ ఎ మ్యాండేటరీ. మీరు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక వేరియబుల్ ని మీరు క్రియేట్ చేద్దాము అనుకుంటే ఇట్స్ మ్యాండేటరీ ఫర్ యూ టు డిఫైన్ దిస్ డేటా టైప్. మీరు ఖచ్చితంగా డేటా టైప్ ని అయితే జావాలో డిఫైన్ చేయాల్సిందే. ఈ జావా డేటా టైప్స్ రెండు ముక్కల కింద స్ప్లిట్ అయినాయండి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అని, ఇంకొకటి రెఫరెన్స్ డేటా టైప్స్ కానీ, దాన్నే ఆబ్జెక్ట్ డేటా టైప్స్ అని కానీ, దాన్నే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కానీ అంటారన్నమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ స్టోర్స్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్. సో ఇప్పుడు ఇక్కడ డేటా టైప్స్ అన్న కాన్సెప్ట్ కి వచ్చినప్పుడు ఈ డేటా టైప్స్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ వన్ ప్రిమిటివ్. నీ రిక్వైర్మెంట్ కనుక one value at a time if you want to save, then use this. నువ్వు ఒక్క వాల్యూని ఒక్కసారి ఒక వేరియబుల్ లో స్టోర్ చేద్దాము అనుకుంటున్నప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్కి వెళ్ళాలి. ద రెఫరెన్స్ డేటా టైప్స్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ టు ఎ వేరియబుల్ దెన్ యూస్ దిస్. అంటే ఎక్కువ వాల్యూస్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు రెఫరెన్స్ లోకి వెళ్ళు. నువ్వు సింగిల్ వేరియబుల్ లోకి సింగిల్ వాల్యూ స్టోర్ చేయాలి అన్నప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్. యాజ్ ఆఫ్ నౌ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ ని చూసుకుంటాం. ఓకే, అండ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో కూడా మనకు ఉండే టైప్స్ ఏంటి అంటే, కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, బూలియన్. సో ఈ 4 హై లెవెల్ కేటగిరీస్ ఆఫ్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్ అండ్ బూలియన్, ఈ 4 కూడా హై లెవెల్ చంక్స్ దట్ వీ హ్యావ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్స్.
ఇంటీజర్ ఎప్పుడు అంటే మీరు ఎప్పుడైనా నెంబర్స్ అండి 1 2 3 4 5 6 ఇలాంటి నెంబర్స్ మనం స్టోర్ చేయాలన్నప్పుడు ఇంటీజర్ కి వెళ్తాం. సో ఇంటీజర్ లో సబ్ కేటగిరీస్ ఉంటాయి, అవి స్లోలీ మనం చూద్దాము. ఫ్లోట్ అన్న క్యారెక్టర్ కి ఫ్లోట్ అన్న డేటా టైప్ కి ఎప్పుడు వెళ్తారు అంటే డెసిమల్స్ అండి. 12.58 కానీ, లేదా మన యొక్క ప్రైజింగ్ చూసుకుంటే ఏదన్నా ఒక ప్రొడక్ట్ ప్రైస్ చూసుకుంటే కనుక $9.9 అంటారు. పాయింట్ తర్వాత ఉండే వాటిని ఎట్లన్నా వేరియబుల్ లో మనం స్టోర్ చేయాలి అంటే ఫ్లోట్ ను ప్రిఫర్ చేస్తాము. బులియన్ అన్నది జస్ట్ ఎయిదర్ ట్రూ కానీ లేదా ఫాల్స్ అని కానీ ఉంటది ఎప్పుడు కూడా మీకు బులియన్ కి. అండ్ క్యారెక్టర్ ని సింగిల్ క్యారెక్టర్ ని సింగిల్ కోట్ లో స్టోర్ చేస్తే కనుక అది క్యారెక్టర్ అవుతుంది. ఇలా ఈ 4 హై లెవెల్ ఓవర్వ్యూస్ ఆన్ దిస్ డేటా టైప్స్ మాట, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ఒక్కసారి ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్ ని రీక్యాప్ చేస్తాను సో దట్ మీకు ఇది అర్థమవుతుంది. మళ్ళా వేరియబుల్ అంటే కనుక మెమరీ లొకేషన్. డేటా టైప్ ఏం చెప్తుంది అంటే కనుక హౌ మచ్ మెమరీ ఇట్ నీడ్స్ టు అలొకేట్ అన్నది చెప్తుంది. సో జావాలో బోత్ వేరియబుల్ అండ్ డేటా టైప్ కమ్స్ టుగెదర్. ఈ రెండు ఖచ్చితంగా కలిసే ఉంటాయి. ఒక వేరియబుల్ డిఫైన్ చేయాలి అంటే మీ ప్రోగ్రామ్ కు ముందు చెప్పాలి ఈ వేరియబుల్ కి ఎంత మెమరీ ఇవ్వాలి అన్నది. అందుకని వేరియబుల్ తో పాటు మనం డేటా టైప్ అన్నది మనం చెప్తాం అన్నమాట. ఈ డేటా టైప్ లోకి వచ్చేసరికి మళ్ళా మన దగ్గర 2 టైప్స్ వచ్చినాయండి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ఇంకొకటి రెఫరెన్స్ కానీ లేదా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కానీ లేదా ఆబ్జెక్ట్ టైప్ కానీ అంటారు. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ లో 1 వాల్యూ ఎట్ ఏ టైం స్టోర్ అవుతుంది, వేరాజ్ రెఫరెన్స్ డేటా టైప్ లో మల్టిపుల్ వాల్యూస్ ఎట్ ఏ టైం వీ కెన్ స్టోర్. దట్స్ ఏ టైం. మల్టిపుల్ వాల్యూస్ ను ఒక్కసారి నేను స్టోర్ చేయడం కోసం రెఫరెన్స్ డేటా టైప్ కి నేను వెళ్తాను అనమాట. ఓకే, దట్స్ ఇట్. యాజ్ ఆఫ్ నో మనం రెఫరెన్స్ ని పట్టించుకోకర్లేదు. అండ్ ప్రిమిటివ్ లో సబ్ కేటగిరీస్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్ అనుకుంటే ఇంటీజర్ మీ రిక్వైర్మెంట్ కనుక ఎలాంటి నంబర్లు స్టోర్ చేయాలి అంటే ఇంటీజర్ కి వెళ్తారు. మీ రిక్వైర్మెంట్ కనుక ఇలాంటి డెసిమల్ వాల్యూస్, ఇది పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటే కనుక నేను ఫ్లోట్ కి వెళ్తాను. ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ ని సింగిల్ కోట్ లో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే నేను ఈ క్యారెక్టర్ కి వెళ్తాను. అండ్ ఈ బులియన్ అంటే ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, అంతేనండి. ఈ బులియన్ అన్నది ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, అంతకు మించి ఇంక ఏ వాల్యూ కూడా ఉండదు ఈ బులియన్ డేటా టైప్. దట్స్ ఇట్, పర్ఫెక్ట్, డన్ ద డీల్. సో ఇది అల్టిమేట్ కాన్సెప్ట్ అబౌట్ దిస్ డేటా టైప్స్ అండి. ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఈ డేటా టైప్స్ ఇవన్నీ చూసాము. సురేంద్ర, వీటిని మొత్తాన్ని మరి మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం? సో మనకి ఇంప్లిమెంటేషన్ కూడా ఒకటి కావాలి కదా. మరి ఈ డేటా టైప్స్ అన్నిటిని ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఇప్పుడు నువ్వు జావాలో ఇవి చెప్పే ఈ వేరియబుల్, డేటా టైప్, ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా వేర్ ఆర్ వి ఇంప్లిమెంటింగ్ దెమ్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక వర్డ్ డాక్యుమెంట్ లో, ఒక వర్డ్ లో, ఒక చిన్న టెక్స్ట్ ఫైల్లో ఈ కంటెంట్ రాసుకుంటున్నాను. బానే ఉంది. మన జావాలో కూడా వీటిలన్నిటిని ఎక్కడో ఒకటి మెన్షన్ చేయాలి కదా. సో ఆ మెన్షన్ చేయడానికి మీకు జావాలోకి వచ్చేసరికి ఏంటి అంటే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, జావాలో క్లాస్ అండ్ అన్ ఆబ్జెక్ట్. బిఫోర్ దిస్ క్లాస్ అండ్ అన్ ఆబ్జెక్ట్ మనం ఇంకా ఒక 2-3 చిన్న చిన్న పాయింట్స్ జావా గురించి తెలుసుకోవాలి. ఏంటి అంటే కనుక ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్. సో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ if it supports OOPS concepts, we call that particular programming language as an object-oriented programming language. అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి, వాటిని ఊప్స్ కాన్సెప్ట్స్ అంటారు. ఏ లాంగ్వేజ్ అయితే ఆ కాన్సెప్ట్స్ ని సపోర్ట్ చేస్తుందో ఆ లాంగ్వేజ్ ని మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. అండ్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి సురేంద్ర కాన్సెప్ట్స్ అంటున్నావు, ఏంటి ఆ కాన్సెప్ట్స్ అంటే ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్. దీస్ ఆర్ ద వేరియస్ ఊప్స్ కాన్సెప్ట్స్ మాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్ మనకి అవైలబుల్ ఉన్నవి. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ని మనం తెలుసుకుంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ మనకు వచ్చినట్టే. అండ్ ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా ఏంటి అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ని సపోర్ట్ చేస్తుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఊప్స్ అంటేనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఒక లాంగ్వేజ్ దాన్ని సపోర్ట్ చేసింది కాబట్టి ఆ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి జావా
itself is an object oriented programming language. So it means ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్స్ అన్ని నేను లిస్ట్ డౌన్ చేశానో ఇవన్నీ కూడా మన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుందండి. ఓకే, మన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్స్ గోయింగ్ టు సపోర్ట్ ఆల్ దీస్ OOPS కాన్సెప్ట్స్. ఇందులో మనకి ఫస్ట్ ఉన్నది ఆబ్జెక్టివ్ క్లాస్. ఇది మనకి తెలియాలి. సో ఇది తెలుసుకోవడం కోసం ఫస్ట్ లెటర్స్ స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంది అంటేనండి, ఇప్పుడు ఎజ్యూమ్ దట్ మనందరము ఓకే మేబీ ఒక ఆదిత్య అన్న కాలేజ్ లో చదువుకుంటున్నామండి. ఓకే, మొత్తం ఈ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మొత్తం అందరం కూడా ఈ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ లో మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండి. మనం అందరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఇక్కడ సురేన్, రమ్య, దయ వీళ్ళ ముగ్గురు ఈసీఈ గ్రూపు, స్నేహ, సుష్మా, ఉమా వీళ్ళందరూ ఏమో ట్రిపుల్ ఈ గ్రూప్, అండ్ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో ఐటీ, అండ్ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో మెకానికల్ అండి. సో అంటే ఒకటే కాలేజ్ లో డిఫరెంట్ గ్రూప్స్ మీద చదువుతున్నాం మనం అందరం కూడా. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంది అంటేనండి, ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ ఉంటది. ఈ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ అన్నది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద గ్రూప్స్, రైట్? సో ఇప్పుడు ఈసీఈ వాళ్ళ కోసం మాత్రమే ఒక అప్లికేషన్ ఫామ్ తయారు చేయడము, ట్రిపుల్ ఈ వాళ్ళ కోసం ఒక అప్లికేషన్ ఫామ్ చేయడం అట్లా ఉండదు. అందరికీ కలిపి ఒకటే ఫామ్ ఉంటది. ఆ ఫామ్ లో మీకు చెక్ బాక్స్ ఉంటాయి. నువ్వు ఈసీఈ అయితే కనుక ఈ చెక్ బాక్స్ క్రియేట్ చెయ్యి, ట్రిపుల్ ఈ అయితే ఈ చెక్ బాక్స్ చెయ్యి, ఐటీ అయితే ఈ బాక్స్ చెయ్యి. అంటే ఒకటే కామన్ అప్లికేషన్ ఫామ్ కాలేజ్ లో ఉండే ఎంత మందికి ఉన్న అప్లికబుల్ అయితే కనుక ఇట్స్ ఎ కామన్ అప్లికేషన్ ఫామ్ which we are calling it as a blueprint or common application form అండి. అది క్వైట్ కామన్ గా యూజ్ చేసే ఫామ్, దాన్ని మనము బ్లూ ప్రింట్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఓకే, ఇలా ఈ కామన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉన్నదో దీనిని మనము జావాలో క్లాస్ అని చెప్పేసి అని అంటాం అన్నమాట. ఓకే, ఈ క్లాస్ వచ్చేసరికి ఏంది అంటే కనుక ఇట్స్ ఎ కామన్ అప్లికేషన్ ఫామ్. బేసికలీ common for multiple things. Class is a blueprint. Okay, this we call it as a class. బాగుంది. క్లాస్ అంటే అన్నిటికి కామన్ గా క్యుములేటివ్ గా ఇన్ఫర్మేషన్ అందులో ఉంటది. బానే ఉంది. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఆ కామన్ అప్లికేషన్ ఫామ్ ని తీసుకుని సురేంద్ర ఫిల్ ద ఫామ్. ఓకే, సురేంద్ర అన్న పర్సన్ ఆ ఫామ్ ని మొత్తాన్ని ఫిల్ చేశాడు. ఇప్పుడు ఆ ఫామ్ లో ఎవరి ఇన్ఫర్మేషన్ ఉంటది? ఓన్లీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సురేంద్ర మాత్రమే ఉంటది. దెన్ we call it as an object to సురేంద్ర. ఓకే, అండ్ అట్లానే స్నేహ ఆ ఫామ్ ఫిల్ చేస్తారు. సో దట్ ఫామ్ కంటైన్స్ ఓన్లీ ఇన్ఫో రిలేటెడ్ టు స్నేహ, విచ్ we call it as ఆబ్జెక్ట్ టు స్నేహ అండి. సో బాటమ్ లైన్ ఏంటి అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉన్నదో దాన్ని బ్లూ ప్రింట్ అని కానీ క్లాస్ అని కానీ అంటాము. అండ్ ఆ ఫామ్ ని ఎవరైతే ఫిల్ చేశారో ఆ ఫిల్ చేసిన ఎంట్రీని ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ అని అంటాం అన్నమాట. ఇది క్లాస్ కి ఆబ్జెక్ట్ కి ఒక ఎగ్జాంపుల్. ఇంకొక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ కి ఏంటి అంటే కనుక, ఫస్ట్ థింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా, హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కి ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తాం కదా పేపర్ మీద. ఆర్కిటెక్ట్ అంటారు కదా, ఆర్కిటెక్చర్. నా హౌస్ ఇట్లా 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 ఉండాలి, హౌస్ యొక్క ప్లాన్, ఇక్కడ ఈ రూమ్స్ ఉండాలి, ఈ డైమెన్షన్స్ ఎంత ఉండాలి, లాబీ ఎంత ఉండాలి, ఇదంతా ఉండాలి. ఇదంతా కూడా ఆ ప్లాన్ పేపర్ మీద ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో అది బ్లూ ప్రింట్, దాన్ని క్లాస్ అంటారు. ఒక క్లాస్ నుంచి we will create an object. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసరికి రియల్ హౌస్, we call it as an object. ఓకే, సో సింపుల్ పాయింట్ ఏంది అంటేనండి, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ లోనే ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ మీద నేను చాలా క్లియర్ గా మెన్షన్ చేశాను. మేబీ నాది 150 స్క్వేర్ యార్డ్స్ లో ఒక హౌస్ కావాలి నాకు. ఆ 150 స్క్వేర్ యార్డ్స్ లో కిచెన్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉండాలి, అండ్ కింద గెస్ట్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉండాలి,
అండ్ సరౌండింగ్ వాకింగ్ ట్రాక్ ఇంత ఉండాలని నాకు నా హౌస్ లో అని ఒక డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ డైమెన్షన్స్ ఈ ప్లాన్ మీద ఉండడం వల్ల ఎవరైతే ఈ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ డైమెన్షన్స్ ని యూజ్ చేసుకుని ఎఫెక్టివ్ వేలో కన్స్ట్రక్ట్ చేయగలరు. ఫర్ సపోజ్ ఈ బ్లూ ప్రింటే లేదనుకోండి, ఓకే, అంటే ఆ హౌస్ కి ప్లానే లేదనుకోండి, కన్స్ట్రక్ట్ అయిన హౌస్ అప్రాప్రియేట్ గా ఉంటదా అంటే నో. ఎందుకని? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కడతారు. ఒక ప్రింట్ ఉంటే ఆ ప్రింట్ కి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ చేసుకుంటా నీట్ గా వెళ్తారు. ఇప్పుడు కిచెన్ ని నేనేమో జస్ట్ ఒక స్మాల్ రూమ్ కింద అడిగాను అనుకోండి కిచెన్, మేబీ వాళ్ళ దగ్గర ప్లాన్ లేదు కాబట్టి దే మైట్ హ్యావ్ క్రియేటెడ్ హ్యూజ్ కిచెన్. సో మన రిక్వైర్మెంట్ కి క్వైట్ ఆపోజిట్ కి వెళ్తుంది. సో రియల్ వరల్డ్ లో మీకు ఖచ్చితంగా జరగాలి అంటే ఒక ప్లాన్ నుంచి ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఒక ప్లాన్ ఉండాలి ఫాలోడ్ బై ఇంప్లిమెంటేషన్. సో అంటే ఖచ్చితంగా మీకు ఒక క్లాస్ ఉంటేనే ఆబ్జెక్ట్ అన్న కాన్సెప్ట్ రియల్ వరల్డ్ లో ఉంటది. అలా ప్లానే లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎలా చేస్తారు? సో అది వ్యాలిడే కాదు. కాబట్టి ప్లాన్ అన్నది కంపల్సరీగా ఉండాలి. అక్కడి నుంచి మాత్రమే మనం హౌస్ క్రియేట్ చేస్తాం. కాబట్టి ఆ ప్లాన్ ని క్లాస్ అంటాము అండ్ రియల్ వరల్డ్ గా కన్స్ట్రక్ట్ అయిన హౌస్ ని ఆబ్జెక్ట్ అని చెప్పేసి అని అంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాస్ అండ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పటికి వరకు మనం ఏం చూసాము అంటే వేరియబుల్ అంటే ఏంటో చూసాము, డేటా టైప్ అంటే ఏంటో చూసాము, క్లాస్ అంటే ఏంటో చూసాము, ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూసాము. సో ఇంకొకసారి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి రీక్యాప్ చేసి ఈ సెషన్ ఇక్కడతో ఆపుతాను నేను. సో క్లాస్, ఓకే, సో ఇది మనము డెఫినేషన్స్ ఏమీ చూడలేదండి క్లాస్ కి అండ్ ఆబ్జెక్ట్ కి, జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చూస్తున్నాం. క్లాస్, ఓకే, ఇది ఒక బ్లూ ప్రింట్. మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్, ఇది అందరికీ కామన్ గా ఉంటది కాబట్టి క్లాస్. ఆబ్జెక్ట్ అంటే కనుక an ఆబ్జెక్ట్ అండ్ ఇన్స్టాన్స్ టు ద క్లాస్, ఒక క్లాస్ కి ఇన్స్టాన్స్. అది ఏంటిది? సురేంద్ర ఫిల్ ద ఫామ్. ఆ ఫామ్ లో ఓన్లీ సురేంద్ర స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. స్నేహ ఫిల్ ద ఫామ్, ఆ ఫామ్ లో ఓన్లీ స్నేహకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. వి ట్రీట్ ఇట్ యాజ్ ఎ స్నేహాస్ ఆబ్జెక్ట్ మాట. ఇలా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ని ఆబ్జెక్ట్ అని, కామన్ ఇన్ఫర్మేషన్ ని క్లాస్ అని డిఫైన్ చేస్తాం. అండ్ అనదర్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లో మనం ఇక్కడ చేసింది ఏంటి అంటే, ఒక హౌస్ చూసుకుంటే ప్లాన్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్ ని కన్స్ట్రక్షన్ లో ప్లాన్ ని మనం ఏమంటాము అంటే క్లాస్ అంటాము. రియల్ హౌస్ మొత్తం కన్స్ట్రక్ట్ అయ్యిందాన్ని ఆబ్జెక్ట్ అంటాం అన్నమాట. సో మీకు రియల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్లాన్ ఉండాలి. అట్లానే మీరు ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా క్లాస్ అన్నది ఉండాలి. యాక్చువల్ డెఫినేషన్స్ వి విల్ సీ మూవింగ్ అహెడ్. అండ్ అట్లానే వేరియబుల్ అండ్ డేటా టైప్ అంటే, వేరియబుల్ అంటే కొంత మెమరీ లొకేషన్, డేటా టైప్ అంటే ఎంత మెమరీ దానికి ఎలకేట్ చేయాలి అన్నది మీకు డేటా టైప్ చెప్తుంది. అండ్ జావాలో మీరు ఒక వేరియబుల్ ని డిఫైన్ చేయాలి అంటే మ్యాండేటరీగా మీకు డేటా టైప్ ఉండాల్సిందే. ఫాలోడ్ బై డేటా టైప్ వచ్చేసరికి మీకు ప్రిమిటివ్ డేటా టైప్ అని, రెఫరెన్స్ డేటా టైప్స్ అని ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్ లో ఒక వాల్యూ ఒకసారి మాత్రమే స్టోర్ చేయగలము. రెఫరెన్స్ డేటా టైప్ లో మల్టిపుల్ వాల్యూస్ ఒకసారి మాత్రం స్టోర్ చేయగలం మనము. అండ్ దెన్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి మన దగ్గర ఉండే ఎగ్జాంపుల్స్ ఇంటీజర్స్. మీరు ఓన్లీ నెంబర్స్ ని స్టోర్ చేయాలి అంటే ఇంటీజర్స్ కి వెళ్ళాలి. మన యొక్క రిక్వైర్మెంట్ డెసిమల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలి అంటే ఫ్లోట్ కి వెళ్ళాలి. అండ్ మన యొక్క రిక్వైర్మెంట్ కనుక సింగిల్ క్యారెక్టర్ ని స్టోర్ చేయాలి అంటే క్యార్ అన్న డేటా టైప్ కి వెళ్ళాలి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అ బులియన్. నా యొక్క రిక్వైర్మెంట్ ట్రూ ని కానీ ఫాల్స్ ని కానీ స్టోర్ చేయాలి అంటే కనుక నేను బులియన్ అన్న డేటా టైప్ కి రావాలి. సో ఇది ఓవర్వ్యూ ఆన్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఇంట్రొడక్షన్ టు ఏ క్లాస్ అండ్ ఇంట్రొడక్షన్ టు అన్ ఆబ్జెక్ట్. మన నెక్స్ట్ సెషన్ లో క్లాస్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి, ఆబ్జెక్ట్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి, వాటి యొక్క సింటాక్సెస్ విత్ అన్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ సెషన్ లో మనం చూద్దామండి. ఓకే, గుడ్, డన్ ద రీల్. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ ప్రతి దానికి జావాలో ఒక్కొక్క సింటాక్స్ ఉంటాయండి. ఆ సింటాక్స్ తో సహా మొత్తం అన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్లాస్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే, ఏ క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఫ్రమ్ వేర్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. సో నువ్వు ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కి వెళ్తాయి. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో అప్లికేషన్ ఫామ్ ఒకటి కనుక నువ్వు మెయింటైన్ చేస్తే ఎవరికైతే కావాలో వాళ్ళు దాని నుంచి ఆబ్జెక్ట్ వాళ్ళ ఫార్మ్స్ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు ఫిల్ చేసుకుని సబ్మిట్ చేసుకుంటారు.
అది ఒక కైండ్ ఆఫ్ అ డెఫినేషన్. ఓకే, ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే ఎ క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. దీన్ని ఇంకొక రకంగా ఏమంటారు అంటే క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మెథడ్స్. మనకు ఆల్రెడీ వేరియబుల్స్ అంటే తెలుసు, ఇట్స్ జస్ట్ అ మెమరీ లొకేషన్. ఇక్కడ మెథడ్ అంటే మనకి తెలియదు. సో మెథడ్ కి ఒక హై లెవెల్ డెఫినేషన్ ఏంది అంటేనండి, రీయూజబుల్ థింగ్స్ ని మనం మెథడ్స్ అంటాం. ఒక చిన్న లాజిక్ ఒకసారి రాసి మల్టిపుల్ టైమ్స్ కనుక దాన్ని యూజ్ చేసుకుంటే మెథడ్ అంటాం. ఎనీవేస్ మనం మెథడ్ యొక్క డెఫినేషన్స్ మూవింగ్ హెడ్ చూస్తాము. బట్ ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మెథడ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనం Amazon.com లో ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను నేను. అట్ ద వెరీ ఫస్ట్ టైం మాట, ఇదే మొట్టమొదటిసారి నేను Amazon.com లో అకౌంట్ క్రియేట్ చేశాను. క్రియేటెడ్ అకౌంట్. అండ్ ఇప్పుడు నేను ఈ క్రియేట్ చేసిన తర్వాత ఈ అకౌంట్ ని నేను ఫస్ట్ ప్రొడక్ట్ ని పర్చేస్ చేస్తాను. పర్చేస్ చేసేటప్పుడు అక్కడ లాస్ట్ లో పేమెంట్ గేట్వే దగ్గర నేను క్రెడిట్ కార్డ్ అన్న ఆప్షన్ చూస్ చేసుకున్నాను నేను. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ అన్న ఆప్షన్ చూస్ చేసుకుని దాని కిందన సేవ్ యువర్ కార్డ్ ఇన్ఫో అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ అని నేను చెక్ చేసుకున్నా. సో దట్ ఏమవుతుంది, ఈ సేవ్ యువర్ చెక్ బాక్స్ మీకు ఏం పని చేస్తుంది అంటే, మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ నెంబర్, పిన్ నెంబరు, సెక్యూరిటీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, మీ డీటెయిల్స్ ఏమేమైతే ఇచ్చి సేవ్ చేశారో ఆ కార్డ్కి, ఆ డీటెయిల్స్ అన్ని మీ అకౌంట్ లో సేవ్ చేసేస్తుంది. దీనివల్ల మీకు ఉండే బెనిఫిట్ ఏంటి, సెకండ్ టైం మీరు వేరే ఏదన్నా ప్రొడక్ట్ కొనాలి అన్నప్పుడు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఆటోమేటికల్లీ పాపులేట్ అయిపోతాయి. ఓన్లీ ఓటీపీ ఏదో ఒకటి మిమ్మల్ని అడుగుతుంది, మీరు ఎంటర్ చేసి మీ పేమెంట్ అయిపోతుంది. అంటే ఒక్కసారి నేను క్రెడిట్ కార్డ్ నెంబరు, క్రెడిట్ కార్డ్ నేము, ఎక్స్పైరీ డేటు, సివివి నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ చేయడం వల్ల మళ్ళా నేను ఆ పని చెయ్యక్కర్లా, రీయూజ్ చేసుకుంటున్నాను నేను. ఇట్లా రీయూజ్ చేసుకునే దాన్ని మనం మెథడ్స్ అంటాం. ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మీకు, ఓకేనా? ఇది మన రియల్ వరల్డ్ లో ఎగ్జాంపుల్. ప్రోగ్రామింగ్ వరల్డ్ లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఆ ఎగ్జాంపుల్స్ మనం యాక్చువల్ మెథడ్ కాన్సెప్ట్ చెప్పుకునేప్పుడు చూస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మెథడ్ అంటే ఒక్కసారి మనం క్రియేట్ చేస్తాము, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకునే దాన్ని మెథడ్ అంటాము. ఇప్పుడు క్లాస్కు ఉండే ఇంకొక డెఫినేషన్ ఏంది అంటే, గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ని, గ్రూప్ ఆఫ్ మెథడ్స్ ని నువ్వు కంబైన్డ్ టుగెదర్ చేస్తే కనుక దాన్ని ఒక క్లాస్ అంటాం. Okay, that's fine. A class is a group of objects that has a common properties. అంటే అన్నిటికి కలిపి కామన్ గా ఉండే ఇన్ఫర్మేషన్ ని మనం ఒక క్లాస్ లో పెడతాము. ఇట్ ఈస్ ఎ టెంప్లెట్ ఫ్రమ్ వేర్ ద ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ గాట్ క్రియేటెడ్. సో బాటమ్ లైన్ ఏంటి అంటే, ఇది ఒక టెంప్లెట్, ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ దీని నుంచి క్రియేట్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటేనండి, ఇప్పుడు ఆడి కార్ ఉన్నదండి, ఆడి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నదండి. సో ఆడి కారు వాళ్ళు కొన్ని డిఫైన్ చేసిన రూల్స్ ఏంటి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆడిలో ఏ మోడల్ వెళ్ళినా ఈ ఇంజన్ మాత్రమే నువ్వు తీసుకోవాలి, ఇంటీరియర్ డిజైన్ ఈ క్లాసిక్ డిజైన్, ఈ డిజైన్ మాత్రమే తీసుకోవాలి, అండ్ స్టీరింగ్స్ కానీ, ఎక్స్టీరియర్ బాడీ కానీ, పెయింట్స్ కానీ, ఇలా ఈ యొక్క ఆడి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కొన్ని డిఫైన్డ్ రూల్స్ పెట్టేశారు మీకు. ఓకే, సో ఫర్ సపోజ్ లెట్ మీ షో యూ దిస్ ఎగ్జాంపుల్ సో దట్ మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఆడి కంపెనీ అండి, దీన్ని నేను క్లాస్ అనుకుంటున్నాను, ఆడి క్లాస్. ఇందులో నేను డిఫైన్ చేసిన రూల్స్ ఏంటి అంటే గనక, కలర్, నువ్వు ఏ కార్ తీసుకున్నా సరే ఆడిలో బ్లాక్ కానీ వైట్ కానీ ఉంటాయి, నేను ఇదే ఇస్తున్నాను నేను. నెక్స్ట్ దాని తర్వాత ఇంటీరియర్, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, 3 ఆప్షన్స్ ఇస్తున్నా, నువ్వు ఏ కార్ అన్నా తీసుకో ఇదే తీయాలి. అండ్ దెన్ ఎక్స్టీరియర్ బాడీ, ఓన్లీ ఆప్షన్ 1 ఒకటే ఉంటది ఏ కార్కి తీసుకున్నా సరే. అండ్ దెన్ ఇంజన్, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. సో ఆడి వాళ్ళు ఈ రూల్స్ ని, ఈ టెంప్లెట్ ని డిఫైన్ చేశారు. ఇట్స్ ఎ టెంప్లెట్ ఫ్రమ్ వేర్ ద ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. సో ఇది మొత్తం ఒక టెంప్లెట్, దీన్ని మనం క్లాస్ అంటున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి అంటే, 1 సెకండ్, ఇది ఆడి Q3 కార్ అండి, ఓకేనా? ఇది Q3 కార్. ఈ Q3 కార్ లో కలర్, ఇది కార్ ఏ కార్ అండి, ఆడి బ్రాండ్, Q3 అన్నది ఆడిలోకి వస్తుంది. సో ఖచ్చితంగా
ఇక్కడ క్లాసులో ఏదైతే రూల్స్ డిఫైన్ చేశారో అవి మాత్రమే ఈ ఆబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. సో కలర్ ఇక్కడ బ్లాక్ ఆర్ వైట్ అంటుంది, ఏదో ఒక కలర్ నే పిక్ చేసుకోవాలి. సో బ్లాక్ కలర్. ఇంటీరియర్ నీకు 3 ఆప్షన్స్ ఇచ్చారు ఆ కార్లో ఆడి వాళ్ళు. ఇంటీరియర్స్ లో నువ్వు ఏదో ఒక ఆప్షన్ నే పిక్ చేసుకోవాలి. ఎక్స్టీరియర్ నీ దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది, నీకు వేరే ఛాన్స్ ఏం లేదు, ఆప్షన్ ఒకటేకి వెళ్ళాలి. ఇంజన్ 3 ఆప్షన్స్ ఇచ్చారు, నేను థర్డ్ ఆప్షన్ ని ప్రిఫర్ చేసుకుంటున్నా. సో బాటమ్ లైన్ ఏంది, ఆడి Q3 అన్న కారు ఆడి యొక్క ఫీచర్స్ ని మాత్రమే ఇంప్లిమెంట్ చేసుకుంటది. అంటే ఆడి క్లాస్ లో నువ్వు ఏమేమైతే రూల్స్ డిఫైన్ చేసావో ఫర్దర్ గా క్రియేట్ చేసే ప్రతి ఆబ్జెక్ట్ ఆ రూల్స్ ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆడి Q3 అయిపోయింది కదా, మేబీ ఆడి ఏ సిరీస్ కార్స్ ఉన్నాయండి. ఓకే, ఆడి A3 అన్న కార్ ఉంది. ఇప్పుడు ఆడి A3 అన్న కారు సేమ్, అది కూడా ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆడి క్లాస్ మాత్రమే. సో ఆడి క్లాస్ లో ఏమేమైతే రూల్స్ డిఫైన్ చేశారో ఈవెన్ ఈ క్లాస్ కూడా ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. కలర్ వైట్. ఓకే, ఇంటీరియర్ ఆప్షన్ 2. ఓకే, ఇంజన్ ఆప్షన్ 2, కలర్ ఆప్షన్ 1, సంథింగ్ లైక్ దట్. సో అక్కడ ఆడి క్లాస్ లో ఏమైతే రూల్స్ డిఫైన్ చేశారో ఈ చైల్డ్ క్లాసెస్ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఆ రూల్స్ ని మాత్రమే ఫాలో అవుతా చేసుకుంటా వెళ్ళాలి. దట్స్ వాట్ ఈ పాయింట్ ఈస్. ఇది టెంప్లెట్. ఆబ్జెక్ట్స్ అన్ని ఆ టెంప్లెట్ నుంచి క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఒక టెంప్లెట్ నుంచి అవి మాత్రం ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటాయి. అండ్ ఇన్ జనరల్ ఒక జావా క్లాస్ లో వేరియబుల్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్, మెయిన్ మెథడ్, ఇలా ఈ 4 ఉంటాయి. ఒక జావా క్లాస్ కనుక మీరు క్రియేట్ చేసుకుంటే ఎయిదర్ ఈ 4 ఉండొచ్చు, 1 ఆర్ మోర్, ఇందులో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఏదైనా ఇందులో ఉండొచ్చు. ఒక క్లాస్ అంటే గనక జావా క్లాస్కి వచ్చేసరికి డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్, బిహేవియర్స్ అంటే మెథడ్స్, కన్స్ట్రక్టర్, మెయిన్ మెథడ్, ఇలా ఈ 4 కూడా మనం ఒక జావా క్లాస్ కి మనం క్రియేట్ చేసుకుంటామండి. ఇట్స్ a mandatory thing that we need to add. ఓకే ఫైన్, done the deal. And then నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంది అంటే, ఓకే ఇట్లా మనం ఈ క్లాస్ లో ఇవన్నీ డిఫైన్ చేసుకున్న తర్వాత అసలు ఆ క్లాస్ కంటూ ఉండే సింటాక్స్ ఏంటి, జనరల్లీ క్లాస్ ఎలా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో క్లాస్ యొక్క సింటాక్స్ కనుక నాకు తెలిస్తే దెన్ ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్, రైట్. సో క్లాస్కి క్లాస్ అన్న కీవర్డ్ ఉంటది, ఫాలోడ్ బై ఒక నేమ్ ఉంటది, అండ్ దానికి ఒక ఓపెన్ బ్రేస్ విచ్ ఈస్ ఎ స్టార్టింగ్ అండ్ ఎండ్ బ్రేస్ విచ్ ఈస్ ఎ క్లోజింగ్. సో ఇప్పుడు క్లాస్ యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటేనండి, ఇందాక నేను మీకు ఆడియో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. పబ్లిక్ అన్నది కీవర్డ్, క్లాస్ డాగ్ అన్నది క్లాస్. ఈ డాగ్ అన్న క్లాస్ లో బ్రీడ్ అన్నది ఒక వేరియబుల్, ఏజ్ అన్నది ఒక వేరియబుల్, కలర్ అన్నది ఒక వేరియబుల్. ఇప్పుడు ఇదే డాగ్ క్లాస్ ని ఇంకొక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి అంటే లాబర్ డాగ్ అన్నది ఒకటి చేసాం అనుకోండి, దాని యొక్క బ్రీడ్ లాబర్ అవుతుంది, ఏజ్ దానికి ఉన్న ఏజ్, దాని కలర్ బ్లాకా బ్రౌనా ఏ కలర్ ఉంటే ఆ కలర్ అక్కడ మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. అది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ క్లాస్. సో ఇప్పుడు క్లాస్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే, క్లాస్ ఇక్కడ క్లాస్ నేమ్, ఈ బ్రాకెట్లు అక్కర్లేదండి, డైరెక్ట్ మీరు క్లాస్ నేమ్లు పెట్టేయచ్చు జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసము. క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్, బ్రాకెట్ ని ఓపెన్ చేయాలి అండ్ బ్రాకెట్ ని ఎండ్ చేయాలి. ఈ లోపట మీరు ఏం రాసుకున్నా సరే ఇట్స్ ఎ కంటెంట్ ఆఫ్ ఎ క్లాస్. అండ్ జావాలో మీరు ఏది రాసినా సరే ఇట్ షుడ్ బి విత్ ఇన్ దీస్ క్లాసెస్ ఇట్ సెల్ఫ్. నువ్వు ఏమన్నా రాయి జావాలో, ఈ క్లాస్ లోపల మాత్రమే నీ కంటెంట్ మొత్తాన్ని నువ్వు డిఫైన్ చేసుకుంటావండి. Okay, we are going to define everything within this Java class itself, Mata. Okay, good. Any doubts so far on this concept? So, ఇక్కడికి వచ్చేసరికి ఏంది అంటే, ఓకే ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ ఈ క్లాస్ అన్నది. ఈ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లోకి క్లాస్ ఎలా ఉంటది అంటే, మనము ఎక్లిప్స్ ఎడిటర్ లో we need to create a class. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే ఎగ్జాంపుల్. సో ఇప్పుడు బిఫోర్ జంపింగ్ ఆన్ టు ఎ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఓకే
నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళే ముంగట ఇక్కడ క్లాస్ గురించి ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్ మొత్తం రీక్యాప్ చేస్తాను. సో క్లాస్ అంటే కనుక ఒక టెంప్లెట్. ఈ టెంప్లెట్ లో మనం రూల్స్ డిఫైన్ చేస్తాము. అందులో వేరియబుల్స్ కానీ, మెథడ్స్ కానీ, కన్స్ట్రక్టర్స్ కానీ, మెయిన్ మెథడ్స్ కానీ, ఈ 4 లేదా ఒకటి కంటే ఎక్కువ ఏ ఒకటి డిఫైన్ చేసినా సరే క్లాస్ అంటారు. జావాలో మీరు ఏది రాయాలన్నా సరే క్లాస్ లోపలే రాయాలి. క్లాస్ యొక్క సింటాక్స్ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ ఎండ్ ద బ్రేసెస్. ఈ మధ్యలో మీరు ఏం రాసినా సరే ఇట్స్ గోయింగ్ టు బి ద కంటెంట్ విత్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. అంతే. ఇప్పుడు ఎక్లిప్స్ ఎడిటర్ లో క్లాస్ రాయడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే నా ఎక్లిప్స్ ఎడిటర్ ని లాంచ్ చేస్తున్నా. ఆల్రెడీ నిన్న మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ సెషన్ లో ఎక్లిప్స్ ఎడిటర్ ని మనం లాంచ్ చేసుకుని ఎక్లిప్స్ ఎడిటర్ లో ఒక శాంపుల్ జావా ప్రాజెక్ట్ ని మనం క్రియేట్ చేసి పెట్టేసుకున్నాం. మనకు కావాల్సిన జావా ప్రాజెక్ట్ ని మనం ఆల్రెడీ ఎడిటర్ లో క్రియేట్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు నేను జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే నా ఎక్లిప్స్ ఎడిటర్ ని లాంచ్ చేసి ఆ జావా ప్రాజెక్ట్ కి నావిగేట్ అయ్యి ఆ జావా ప్రాజెక్ట్ లో నాకు కావాల్సిన క్లాసులు క్రియేట్ చేసుకుంటా. క్లాస్ ఎట్లా ఉంటది, క్లాస్ యొక్క సింటాక్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ మనం ఎక్లిప్స్ ఎడిటర్ లోనే చూస్తాం. సో నేను జస్ట్ ఇప్పుడు నా ఎక్లిప్స్ ఎడిటర్ ని ఒక డిఫాల్ట్ వర్క్ స్పేస్ ని వదిలేసి నేను లాంచ్ చేస్తున్నాను. సో దట్ నా ఎడిటర్ అన్నది లాంచ్ అయిన తర్వాత ఫ్రమ్ దేర్ వీ కెన్ టేక్ ఇట్. ఓకే. ఓకే. సో ఎడిటర్ లాంచ్ అయ్యింది మనకి. ఓకే. సో హియర్ ఇదిగో నా ఎడిటర్ లాంచ్ అవుతుంది. అండ్ అయిన తర్వాత నిన్న మనం ఆల్రెడీ బ్యాచ్ 138 అని చెప్పేసి అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం మనం ఆల్రెడీ. ఇదిగో బ్యాచ్ 138 సెలీనియం జావా అని ఒక ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసేసాం. సో ఆ ప్రాజెక్ట్ ని ఎక్స్పాండ్ చేస్తే నిన్న మనం ఏం చూసాము అంటే కనుక ఎస్ఆర్సి అన్న ఒక ఫోల్డరు అండ్ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అని ఇంకొక ఫోల్డర్ ఉన్నాయి. 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఎస్ఆర్సి అండ్ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అని 2 డిఫరెంట్ ఫోల్డర్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. ఈ ఎస్ఆర్సి అన్న ఫోల్డర్ లో మనం సోర్స్ కోడ్ రాస్తామని, జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీలో జావా ఫైల్స్ ఉంటాయని అనుకున్నాం. ఇప్పుడు ఈ ఎస్ఆర్సి లో మనం కోడ్ రాయాలి కాబట్టి ఈ ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ కొట్టి, ఓకే, రైట్ క్లిక్ కొట్టి ఎస్ఆర్సి మీద న్యూ అన్న ఆప్షన్ కి వెళ్ళాలి. ఓకే. సో లెట్ మీ 1 సెకండ్ ఇది లోడ్ అవనివ్వండి. ఎక్లిప్స్ ఎడిటర్ ఎందుకు హ్యాంగ్ అయింది మనకి. సో మనకి ఎక్లిప్స్ ఎడిటర్ లోడ్ అయిన తర్వాత దెన్ వి విల్ సీ. ఓకే, లెట్ ఇట్ లోడ్. సో ఏం లేదు, జస్ట్ రైట్ క్లిక్ కొట్టి దాని మీద న్యూకి వెళ్ళి ఇప్పుడు మీ యొక్క రిక్వైర్మెంట్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ యొక్క రిక్వైర్మెంట్ క్లాస్ మాత్రమే. చూస్ ద క్లాస్. క్లాస్ చూస్ చేసుకుని క్లాస్ ని మనం క్రియేట్ చేయాలి అంటే న్యూ క్లాస్ అని ఒక ప్రాంప్ట్ వస్తుంది. ఇందులో దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. సో నేను ఇచ్చే నేమ్ ఏంటి అంటే కనుక demo1 ఎగ్జాంపుల్ క్లాస్. ఒక నేమ్ ఇస్తాను. ఇది demo1 ప్రోగ్రాము, ఇది నా యొక్క ఎగ్జాంపుల్ క్లాస్ అని పెట్టానండి. ఇక్కడ ఇమీడియట్లీ నాకు వచ్చిన వార్నింగ్ మెసేజ్ ఏంటి అంటే ద యూజ్ ఆఫ్ డిఫాల్ట్ ప్యాకేజ్ ఈజ్ డిస్కరేజ్డ్. దట్స్ ఫైన్. ఆ వార్నింగ్ మెసేజ్ ని మనం యాజ్ ఆఫ్ నౌ ఇగ్నోర్ చేద్దాం. ఈ రోజుకి ఇగ్నోర్ చేసి డైరెక్ట్లీ ఫినిష్ అని కొట్టా. నేను కొడితే ఇందాక మీకు క్లాస్ సింటాక్స్ ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ లో రాశాను. క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ అని. ఇప్పుడు మీ ఎడిటర్ లో చూస్తే పబ్లిక్ అన్నది ఒక కీవర్డ్ వచ్చిందండి జావాలో. దట్స్ ఫైన్. క్లాస్ ఫాలోడ్ బై దట్ నేమ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్. దట్స్ ఇట్. పబ్లిక్ అన్నది జనరల్ గా ఇప్పుడు జావాలో ఏదైతే ఇన్బిల్ట్ కీవర్డ్స్ ఉంటాయో అండి, ఆ కీవర్డ్స్ అన్ని ఈ కలర్ హైలైటెడ్ రంగులో మనకి కనిపిస్తాయి అన్నమాట. బోల్డ్ లైక్ రెడ్ కలర్ లో మనకి కనిపిస్తాయి. దాని మీనింగ్ ఏంటి అంటే అది జావా కీవర్డ్ అని. అలా పబ్లిక్ అంటే యాక్సెస్ మాడిఫైయర్స్, అది కంప్లీట్లీ సెపరేట్ కాన్సెప్ట్. అది డౌన్ ది లైన్ మనం ఎట్లానో చూస్తాం ఆ కాన్సెప్ట్ అన్నది. బట్ పబ్లిక్ యాజ్ ఆఫ్ నౌ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ కీవర్డ్, క్లాస్ యాజ్ ఎ కీవర్డ్, పబ్లిక్ క్లాస్ 2 కీవర్డ్స్. అండ్ డెమో ఎగ్జాంపుల్ 1 ఇందాక మీరు ఇచ్చిన నేమే, ఈ నేమ్ కి ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్. మీరు ఓపెన్ బ్రేస్ దగ్గర కర్సర్ పెడితే ఆటోమేటికల్లీ క్లోజ్డ్ బ్రేస్ ఒక బ్రాకెట్ తో హైలైట్ అవుతుంది. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే అక్కడ మనం స్టార్ట్ చేసాము అండ్ అది ఇక్కడ ఎండ్ అవుతుంది అని దాని మీనింగ్ మాట. ఇట్లా మనం ఒక జావా క్లాస్ ని మన యొక్క ఎక్లిప్స్ ఎడిటర్ లో క్రియేట్ చేసాం. అండ్ ఈ లోపట we need to create variables, methods, constructors, main method.
ఎయిదర్ ఈ 4 అన్నా ఉండొచ్చు, ఏదో ఒకటి మాత్రం అన్నా మనం డిఫైన్ చేయొచ్చు. బేసికలీ ఒక బండ గుర్తు మనకి ఏంటి అంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్తా ఉన్నా కొన్ని సింటాక్సెస్ ఉంటాయి. ఆ సింటాక్సెస్ కి తగ్గట్టుగా మనం ఫాలో అయ్యి అక్కడ క్రియేట్ చేయాలి. సింపుల్ అండి. ఇప్పుడు జపాన్ వెళ్ళి నేను ఒక రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళ మెనూ నేను ఆర్డర్ చేయాలి తప్పితే నాకు నచ్చిన మెనూని వాళ్ళు ఆర్డర్ చేస్తే వాళ్ళు సర్వ్ చేయలేరు కదా. అట్లాగే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కొన్ని సింటాక్స్లు ఉంటాయి. ఆ సింటాక్స్ లో మనం నేర్చుకున్నమే మన యొక్క అల్టిమేట్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఇట్లా నేను వేరియబుల్స్ మెథడ్స్ అని రాసేసాను, అవన్నీ ఎర్రర్ మెసేజ్లు వస్తున్నాయి జావాలో. సో ఈ ఎర్రర్ మెసేజ్ ని పోగొట్టడం కోసం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, జావాలో కామెంట్స్ అన్న కాన్సెప్ట్ ని మనం తెలుసుకోవాలండి. ఓకే, కామెంట్స్. సో కామెంట్స్ అన్నది ఏంటి అంటే కనుక, కామెంట్స్ ఆర్ యాడెడ్ ఫర్ ఎ రీడబిలిటీ పర్పస్. యువర్ జావా కోడ్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ దెమ్. అంటే నువ్వు కామెంట్లు నీ యొక్క అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే నువ్వు యాడ్ చేస్తావు, కానీ నువ్వు యాడ్ చేసిన ఏ కామెంట్ కూడా నీ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, కామెంట్స్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి: సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్. ఓకే, మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే గనక, లైన్ ముందర మీరు ఇలాంటి 2 గీతలు పెట్టారనుకో, 2 స్లాషెస్ పెట్టారనుకో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సింగిల్ లైన్ కామెంట్. అండ్ మల్టీ లైన్ కామెంట్ అంటే స్లాష్ స్టార్ స్టార్ట్ చేసి ఎండింగ్ లో స్టార్ స్లాష్, ఈ రెండిట్లకి మధ్యన ఎన్ని లైన్స్ అయితే మీరు రాశారో అన్ని కామెంట్. సో జావా వాటిని ఎగ్జిక్యూట్ చేయదు. సో ఇప్పుడు దీన్ని ఉంది కదా, ఇది మల్టిపుల్ లైన్స్ లో ఉన్నది కదా, స్లాష్ స్టార్ అండ్ చివరన స్టార్ స్లాష్. సో ఇది మొత్తం నాకు ఏమైంది అంటే గనక మల్టీ లైన్ కామెంట్ అయిపోయింది. సో కామెంట్ ఆర్ యాడెడ్ ఓన్లీ ఫర్ రీడబిలిటీ పర్పస్. యువర్ జావా కోడ్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీ కామెంట్స్. ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్ రాయాలి అంటే స్లాష్ స్లాష్ దిస్ ఈజ్ ఎ సింగిల్ లైన్ కామెంట్. బేసికలీ ఇప్పుడు మీరు కామెంట్స్ ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు రాస్తున్నప్పుడు దాని యొక్క కలర్ అన్నది చేంజ్ అయిపోయింది మీ ఎడిటర్ లో. సో స్టేటింగ్ ఇది కామెంట్, ఇది నువ్వు రన్ చేసినా సరే నీ ప్రోగ్రామ్ ఇది ఎగ్జిక్యూట్ చెయ్యదు అని దాని మీనింగ్ మాట. మన యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా వీ కెన్ యాడ్ ఎనీ కామెంట్స్. కామెంట్స్ ఎందుకు అంటే, ఇప్పుడు నేను కొంత కోడ్ రాశానండి జావాలో, నాకు జావాలో ఎక్స్పీరియన్స్ ఉన్నది, నేను కోడ్ రాశాను. నేను మీకు ఆ కోడ్ షేర్ చేస్తే ఏం రాశానో మీకు అర్థం కాదు, కాబట్టి నేను రాసిన కోడ్ ప్రతి లైన్ మీదట ఒక మెథడ్ పైన నేను కామెంట్ యాడ్ చేసి నేను మీకు ఇచ్చాను అనుకో, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది కామెంట్, ఓకే దీని యొక్క పర్పస్ ఇది, ఈ లాజిక్ ఎందుకు రాశారా అని మనకు అర్థమవుతుంది. దానికోసం మాత్రమే మనం కామెంట్స్ ని యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్స్ మొత్తాన్ని రీక్యాప్ చేసుకుంటే కనుక, క్లాస్ అంటే ఏంటన్నది ఓవర్ వ్యూ చూసాము. ఎక్లిప్స్ ఎడిటర్ లో ఒక క్లాస్ ని మనం క్రియేట్ చేసాము, ఫాలోడ్ బై కామెంట్స్ అన్న కాన్సెప్ట్ ని చూసాం. ఈ సెషన్ ఇక్కడతో ఆపుతాను నేను. నెక్స్ట్ సెషన్ లో మనం మిగతా టాపిక్స్ ని కంటిన్యూ చేద్దామండి. ఓకే, డన్. ప్రీవియస్ సెషన్ లో ఏం చూసాము అంటే, ఒక జావా క్లాస్ సింటాక్స్ ఎలా ఉంటది అన్నది ఒకటి మనం క్రియేట్ చేసి, దాని లోపల ఒక సింగిల్ లైన్ కామెంట్ ఎట్లా ఉంటది, మల్టిపుల్ లైన్ కామెంట్స్ ఎట్లా ఉంటాయి అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం అక్కడ స్టడీ చేసాం. అది అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత అన్నిటికంటే ముందర మనం ఫస్ట్ ఏం చూసాము అంటే, డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అన్న కాన్సెప్ట్ ని మనం చూసాం. వేరియబుల్ అంటే ఒక మెమరీ లొకేషన్ అని, డేటా టైప్ అంటే కనుక ఎంత మెమరీ దానికి ఎలకేట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది అని, ఈ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ అన్న కాన్సెప్ట్ ని మనం ప్రీవియస్ సెషన్ లో చూసాం. ఇప్పుడు ఈ డేటా టైప్స్ లో కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, బులియన్ అని, క్యారెక్టర్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఆల్రెడీ మనం ఒక జావా క్లాస్ క్రియేట్ చేసాం కాబట్టి కొంచెం వేరియబుల్స్ ని కానీ మనం డిఫైన్ చేసి ఎట్లా ఉంటాయో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5. నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఒక నెంబర్ వాల్యూని తీసుకెళ్లి ఏ అన్న వేరియబుల్ లో స్టోర్ చేశాను. సో ఏ అన్నది నంబర్. సో నేను ఇక్కడ యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఇంట్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 డిఫైన్ చేశాను నేను. బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ. Character C is equal to a single character. Double D is equal to something as a decimal values. సో అంటే ఈ ఫస్ట్ లైన్ లో మనం ఏం చేస్తున్నాము అంటే, we are storing a value of a 5 into a variable A
which is of a integer type. అంతే కదా. 5 అన్న వాల్యూని తీసుకెళ్ళి ఏ అన్న వేరియబుల్ లో ఇంటీజర్ డేటా టైప్ లో మనం స్టోర్ చేస్తాం. మూవింగ్ ఎహెడ్ మనం ఎక్కడన్నా యూస్ చేసుకోవాలి 5 అన్న వాల్యూని అంటే వీ కెన్ సింప్లీ కాల్ ఏ వేరియబుల్. అంతే కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసేసాం కాబట్టి సో దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే మూవింగ్ ఎహెడ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్, if you want to use a value of a 5, then simply we can call a variable a, which itself has this value. దాని లోపల ఈ వాల్యూ ఉన్నది కాబట్టి మనం దాన్ని కాల్ చేసుకోవాలండి. as simple as it. Okay, the same way boolean b is equal to true. దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ట్రూ అన్న ఒక బులియన్ వాల్యూని తీసుకొచ్చి బి అన్న వేరియబుల్లో విచ్ ఈస్ ఆఫ్ ఎ బులియన్ డేటా టైప్ లో మనం దాన్ని స్టోర్ చేస్తాం. క్యారెక్టర్ సి ఈజ్ ఈక్వల్ టు ఎ సింగిల్ క్యారెక్టర్ ని మనం అందులో డిఫైన్ చేస్తున్నాము. అండ్ డబుల్ డి ఈజ్ ఈక్వల్ టు మళ్ళా మనం డబుల్ ని ఇందులో డిఫైన్ చేస్తున్నామండి. దట్స్ ఇట్. ఈ డబుల్ అన్నది ఏంటి అంటే కనుక ఫ్లోట్ లో మనకు ఉండే సబ్ కేటగిరీ మాట. సో డబుల్ డి ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇట్లా మనం మొత్తం అన్ని వేరియబుల్స్ ని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ కింద డిఫైన్ చేసాం. సో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తానండి, ప్రతి వేరియబుల్ యొక్క డేటా టైపు కూడా మీకు మీ జావా క్లాస్ దాన్ని హైలైట్ చేస్తుందండి. ఈ కలర్ అండ్ దాని యొక్క ఫాంట్ సైజు చూస్తే రెడ్ బోల్డ్ కలర్ లో మీకు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మీ యొక్క జావా క్లాస్ లో మీరు డిఫైన్ చేసినప్పుడు ఇట్లా బోల్డ్ రెడ్ కలర్ లోకి వచ్చినాయి అంటే జావా వాటిని గుర్తించింది అని అంటే మీరు ఇచ్చింది జావాకి తెలుసు. ఓకే, జావా నోస్ దాట్. సో వీఆర్ జస్ట్ యూజింగ్ దోస్ కీవర్డ్స్. ఇదిగో ఇప్పుడు పబ్లిక్ అన్నది ఒక కీవర్డ్ అవుతుంది, క్లాస్ అన్నది ఒక కీవర్డ్ అవుతుంది, ఇంటీజర్ బులియన్ క్యారెక్టర్ డబుల్ ట్రూ ఇవన్నిటికి కూడా జావాకి తెలుసు నువ్వేమిస్తున్నావు అన్నది. సో దట్ దాని తర్వాత ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా ఇట్ విల్ రికగ్నైజ్ ఇట్ మాట. దట్స్ వాట్ ద అల్టిమేట్ పాయింట్ హియర్. ఓకే, ఎనీవేస్ సో ఇక్కడ దాకా మనం ఏం చేసాము అంటే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసి వీ హ్యావ్ అసైన్డ్ ఎ వాల్యూ టు దట్ వేరియబుల్ అండ్ ఆల్ దీస్ వేరియబుల్స్ మనం వీటిలన్నిటిని కూడా మనం ఏమంటాము అంటే కనుక వేరియబుల్స్ విత్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండి. ఓకే, వేరియబుల్స్ విత్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి అన్ని కూడా. ఓకే, బానే ఉన్నది. అండ్ ఒక జావా క్లాస్ లో మనం ఏమనుకున్నాము అంటే వేరియబుల్స్ ప్లస్ మెథడ్స్ కూడా ఉంటాయి అనుకున్నాం. సో మెథడ్ యొక్క హై లెవెల్ డెఫినేషన్ మనం ఏం చేసాము అంటే వన్ టైం మనం క్రియేట్ చేస్తాము, మల్టిపుల్ టైమ్స్ దాన్ని రీయూజ్ చేసుకోవడం కోసం మనం మెథడ్స్ యూజ్ చేస్తాము అన్నాం. రైట్, మల్టిపుల్ టైమ్స్ దాన్ని రీయూజ్ చేసుకోవడం కోసం మెథడ్స్ అని చెప్పేసి అన్ని యూజ్ చేస్తాం. రైట్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒకటి మెథడ్స్ గురించి మనం చూసుకుంటే సో అసలు ఆ మెథడ్స్ అన్నది ఎప్పుడూ కూడా రీయూజబిలిటీ పర్పస్ కోసమే మనం చేస్తామండి. రీయూజబిలిటీ ఒక్కసారి మనం క్రియేట్ చేసామంటే మల్టిపుల్ టైమ్స్ వాడుతానే ఉంటాం దాన్ని. ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి అంటే డెవలపర్ 1 కి క్రియేట్ యూజర్ కి కోడ్ రాయమన్నాం, డెవలపర్ 2 ఎడిట్ యూజర్ కోడ్, డెవలపర్ 3 డిలీట్ యూజర్ కోడ్. క్రియేట్ యూజర్, ఎడిట్ యూజర్, డిలీట్ యూజర్ ఈ మూడిట్లకి కూడా డెవలపర్ ని ముగ్గురిని కోడ్ రాయమన్నాం. ఫస్ట్ డెవలపర్ క్రియేట్ కి రాయాలి అంటే లాగిన్ అయ్యి ఆ తర్వాత క్రియేట్ చేసి ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. సేమ్ వే సెకండ్ డెవలపర్ కూడా లాగిన్ అయ్యి ఎడిట్ చేసి దెన్ హీ విల్ లాగ్అవుట్. థర్డ్ డెవలపర్ కూడా లాగిన్, డిలీట్ అండ్ లాగ్అవుట్. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ముగ్గురు కూడా లాగిన్ కి లాగ్అవుట్ కి సెపరేట్ లాజిక్స్ రాయాలి. ఇట్లా రాసే బదులు ఫస్ట్ డెవలపర్ ఏమంటాడు అంటే నేను లాగిన్ కి లాగ్అవుట్ కి నేనే లాజిక్ రాస్తా, మీరు రాయొద్దు, నేను రాసిన లాజిక్ రీయూజ్ చేసుకోవచ్చు అంటాడు. అప్పుడు ఈ సెకండ్ డెవలపర్, ఈ థర్డ్ డెవలపర్ లాగిన్ అండ్ లాగ్అవుట్ యొక్క లాజిక్స్ రాయకుండా దే ఆర్ సింప్లీ రీయూజింగ్ ద లాజిక్స్ క్రియేటెడ్, reusing the logics created by developer 1. That's it. ఆల్రెడీ డెవలపర్ 1 క్రియేట్ చేశాడు కాబట్టి మనం దాన్ని కాల్ చేసుకునే దాన్ని ఈ అల్టిమేట్ కాన్సెప్ట్ మొత్తాన్ని మనం మెథడ్స్ అని చెప్పేసి అని అంటాం. సో మెథడ్స్ ఎందుకు అంటే అల్టిమేట్లీ రీయూజబిలిటీ కోసం. ఒక్కసారి నువ్వు మెథడ్స్ ని క్రియేట్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ ఆ మెథడ్ ని మనం రీయూజ్ చేసుకోవచ్చు రియల్ వరల్డ్ లో.
అది అల్టిమేట్ కాన్సెప్ట్ అబౌట్ దిస్ మెథడ్స్ మాట. బానే ఉంది. ఇప్పుడు ఈ మెథడ్స్ కంటూ ఒక సింటాక్స్ ఉండాలి కదా. ఆ సింటాక్స్ ఏంటి అంటే పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్. మెథడ్ కంటూ ఇట్లా ఒక బ్రేకెట్లు ఓపెన్ చేసి అండ్ దెన్ ఈ కర్లీ బ్రేసెస్ అన్నది ఇది కామన్ అండి. ఈ బ్రేసెస్ అన్నది మెథడ్ కైనా క్లాస్ కైనా దేనికైనా కామన్. స్టేటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతోంది ఎక్కడ ఎండ్ అవుతోంది అన్నది. బట్ మెథడ్ కి ఎడిషనల్లీ మెథడ్ నేమ్ పక్కనే ఈ యొక్క బ్రేసెస్ ని కూడా మనం యాడ్ చేస్తాం. మెథడ్ నేమ్ పక్కనే వీఆర్ యాడింగ్ జస్ట్ దీస్ బ్రేసెస్ ఇట్స్ ఆర్. ఈ మొత్తాన్ని సింటాక్స్ ఆఫ్ ఎ మెథడ్ అంట. పబ్లిక్ అన్నది మళ్ళా కీవర్డ్, వాయిడ్ అన్నది కీవర్డ్, మెథడ్ నేమ్ నాకు నచ్చిన నేమ్ మెథడ్కి ఇవ్వచ్చు. బట్ వన్ థింగ్ ఏంటి అంటే మనం ఇష్టం వచ్చిన నేమ్లు ఇవ్వకుండా ఒక మీనింగ్ఫుల్ నేమ్స్ ఇస్తాం అన్నమాట. ఈ నేమింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా కండిషన్ ఏంటి అంటే మీరు ఇచ్చే నేమ్ లో కనుక మల్టిపుల్ వర్డ్స్ ఉంటే ఫస్ట్ వర్డ్ లోయర్ కేస్ తో స్టార్ట్ చేసి సెకండ్ వర్డ్ నుంచి అప్పర్ కేస్ యూజ్ చేసే అంటారు. అంటే లాగిన్ టు యాప్, క్రియేట్ యూజర్, ఎడిట్ యూజర్, డిలీట్ యూజర్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ కి మనం యూజ్ చేసే నేమింగ్ కన్వెన్షన్స్ ఇట్లా ఉంటాయండి. దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఎట్లాగో ఈ మెథడ్ ని ఇక్కడ క్రియేట్ చేసాం కాబట్టి ఫస్ట్ మన ఎడిటర్ లోకి వెళ్ళి ఆల్రెడీ ఒక జావా క్లాస్ ఉన్నది కాబట్టి ఆ క్లాస్ లోపలే ఈ మెథడ్ సింటాక్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో పబ్లిక్ void login to application, ఇది నా మెథడ్ నేమ్. అండ్ మెథడ్ కి ఒక ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. సో పబ్లిక్ అన్నది కీవర్డ్ అండి, వాయిడ్ అన్నది కీవర్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో మనకి పబ్లిక్ అంటే ఏంటో తెలియదు, వాయిడ్ అంటే ఏంటో తెలియదు కాబట్టి జావా వాటిని రికగ్నైజ్ చేసి బోల్డ్ లెటర్ లో పెట్టింది కాబట్టి లెట్ us కన్సిడర్ దెమ్ యాజ్ కీవర్డ్స్ ఫర్ నౌ. అట్లన్నిటిని కూడా మనం కీవర్డ్స్ కింద కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది యాజ్ ఆఫ్ నౌ. డౌన్ ది లైన్ మనం వాటిని వి విల్ చేంజ్ ఇట్ అగైన్, బట్ ఫర్ నౌ వీటిని కీవర్డ్స్ అనే అనుకుందాం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక పాయింట్, ఈ మెథడ్ లోపల లాజిక్ రాయాలి. లాగిన్ టు అప్లికేషన్ లోపల మీరు లాగిన్ కి లాజిక్ రాయాలి. ఇప్పుడు మనకి లాజిక్స్ ఏమీ స్టడీ చేయలేదు మనం, అందుకని మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఒక లైన్ ని ప్రింట్ చేస్తాం. జావాలో మనకు ఉండే ఒక లైన్ ప్రింట్ చేయడానికి ఏంటి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. దానికి కీబోర్డ్ షార్ట్ కట్ కి ఏంటి అంటే SY S4 టైప్ చేసి కంట్రోల్ ప్లస్ స్పేస్ ప్లస్ ఎంటర్ కొడితే ఈ లైన్ వచ్చేస్తుంది మీకు. సి హియర్ SY S4 టైప్ చేశాను, కంట్రోల్ ప్లస్ స్పేస్ కొడితే ఈ సజెషన్స్ వచ్చినాయి, ఎంటర్ కొడితే నాకు ఆ లైన్ జనరేట్ అయింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇది జావా యొక్క ఇన్బిల్ట్ కమాండ్ అన్నమాట. ఇది ఇన్బిల్ట్ మెథడ్ అని కూడా అనుకోవచ్చు. ఇది ఇప్పుడు మీకు ఏం చేస్తుంది, మీరు లోపల ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. లాగిన్ లాజిక్ ఫాల్స్ హియర్. ద సేమ్ వే ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. సో పబ్లిక్ వాయిడ్ log out from the app, log out from the app, system.out.println, log out logic false here. దట్స్ ఇట్ అండి. సో ఇక్కడ నేను రెండు మెథడ్స్ ని క్రియేట్ చేశా. పబ్లిక్ వాయిడ్ లాగిన్ టు యాప్ ఒకటి, పబ్లిక్ వాయిడ్ లాగౌట్ ఫ్రమ్ ద యాప్ ఒకటి. రెండిటిలోకి కూడా నేను ఒక జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ మాత్రమే పెట్టాను. ఇంతకుమించి నేను ఏ లాజిక్ అపెండ్ చేయలేదు. సో ఇప్పటిదాకా మనం చేసిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఉన్న క్లాసుల్లో వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఈ వేరియబుల్స్ విత్ ప్రిమిటివ్ డేటా టైప్స్ తో మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేసేసాం. అండ్ దెన్ ఈ వేరియబుల్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసాము అంటే ఈ వేరియబుల్స్ పైన మెథడ్ యొక్క రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అన్నది చూసాం. ఆ ఎగ్జాంపుల్ ముగ్గురు డెవలపర్స్ కి 3 డిఫరెంట్ టాస్క్లు మనం ఇవ్వాలి అన్నప్పుడు రాదర్ దాన్ వర్కింగ్ ఆన్ అ సేమ్ లాజిక్ దే విల్ రీయూజ్ ఇట్. అంటే డెవలపర్ 1 రాసిన లాజిక్ డెవలపర్ 1 లాగిన్, డెవలపర్ 1 లాగౌట్. సో ఈ సెకండ్ డెవలపర్ ఏం చేస్తాడు, ఫస్ట్ డెవలపర్ ఏదైతే లాగిన్ లాజిక్ రాశాడో దాన్ని మాత్రమే కాల్ చేసుకుంటాడు. ఈవెన్ ద నెక్స్ట్ డెవలపర్ డస్ ద సేమ్ థింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు ఆల్రెడీ రాసేశారు కాబట్టి దాన్ని మాత్రమే మనం తీసుకుంటా ఉంటామండి.
ఓకే, సింపుల్ అండి. దీన్ని ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లో చెప్పాలి అంటే, ఇప్పుడు మనము 6 మెంబర్స్ ఉన్నామండి. మొత్తం ఈ 6 మెంబర్స్ లో నేనేం చేశాను అంటే ఇంజనీరింగ్ 4th ఇయర్ ఆల్-ఇన్-వన్ ఒక బుక్ కొన్నానండి. ఆల్-ఇన్-వన్ ఒక బుక్ కొన్నాను. ఈ బుక్ కాస్ట్ 1000 రూపీస్. ఎజ్యూమ్ దట్ ఈ పుస్తకం 1000 రూపీస్ అండి. మన 6 మెంబర్స్ లో నేను ఒకడిని ఆల్రెడీ పర్చేస్ చేసేసాను. నేను 1 మెంబర్ పర్చేస్డ్ ఇట్. ఆల్రెడీ పర్చేస్ చేసాడు ఒకడు. ఇప్పుడు మిగతా 5 మెంబర్స్ ఇదే బుక్ కనుక జిరాక్స్ తీపిస్తే ప్రింట్అవుట్లు తీస్తే గనక ఇట్స్ కాస్టింగ్ 150 రూపీస్ అండి. అప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ ఒకళ్ళు బుక్ కొనేసారు కాబట్టి దాన్ని రీయూజ్ చేసుకొని ఇక్కడ జిరాక్స్ తీసుకుంటారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో రీయూజింగ్ ద్వారా ఇక్కడ కాస్ట్ అన్నది కంట్రోల్ అయ్యింది. మన రియల్ వరల్డ్ ప్రోగ్రామింగ్ వరల్డ్ లో కనుక మనం కన్సిడర్ చేసుకుంటే రీయూజింగ్ వల్ల టైం అన్నది కట్ డౌన్ అవుతుంది అన్నమాట. సో మెథడ్స్ అన్నది మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటాం అంటే ఒకటే లాజిక్ మళ్ళా రాయడానికి పెట్టే టైం అంతటిని కంట్రోల్ చేసుకుంటాం కోసం మనం ఆ మెథడ్స్ అన్న కాన్సెప్ట్కి వెళ్తాం. ఈ మెథడ్స్ అర్థం అవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేమాట. సో ఈ రియల్ వరల్డ్ లో మనం చేసే ప్రతి ఎంటిటీని, ప్రతి వర్క్ ని కూడా మనం మనీతో ఎట్లాగైతే రిలేట్ చేసుకుంటామో ఇక్కడ మన ప్రోగ్రామింగ్ వరల్డ్ లో ఎఫర్ట్ తో మనం దాన్ని లింక్ చేసుకుంటాం. సో ఎఫర్ట్ కంట్రోల్ అవుతుంది కాబట్టి డిఫాల్ట్ మనం ఒక మెథడ్ ని రీయూజబుల్ వేలోనే మనం క్రియేట్ చేసేస్తాము. పర్ఫెక్ట్, డన్ ద రియల్. సో ఇది లాగిన్ అండ్ లాగౌట్. ఈ 2 లాగిన్ అండ్ లాగౌట్స్ అన్న మెథడ్స్ నాకు ఏ క్లాస్ లో ఉన్నాయంటే డెమో 1 ఎగ్జాంపుల్ క్లాస్ లో ఉన్నాయండి. నా ఇప్పుడు ఇంకొక కొత్త క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ లోకి ఈ మెథడ్స్ ని కాల్ చేద్దాం. క్లాస్ డెమో2 కాలింగ్ మెథడ్స్ ఆ పేరు ఇచ్చాను నేను. ఇందులో మెథడ్స్ ని కాలింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కాలింగ్ మెథడ్స్ అన్నాను. అండ్ ఇక్కడ ఇంకొక థంబ్ రూల్ ఉందండి. జావాలో మీ యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఏ మెయిన్ మెథడ్ ఇట్ సెల్ఫ్. మీ యొక్క జావా ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా మీకు మీ యొక్క మెయిన్ మెథడ్ మీద నుంచే మీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఈ క్లాస్ చూసుకుంటే సింపుల్ క్లాస్ ఉంది, దీనికి మెయిన్ మెథడ్ లేదు. సో నేను క్రియేట్ చేసేటప్పుడు ఈ మెయిన్ మెథడ్ యాడ్ చేయడానికి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ ఆప్షన్, మీరు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ which will create a method for you, which will create a main method for you. Or ఆల్రెడీ క్లాస్ క్రియేట్ అయిపోయిన తర్వాత మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ ప్లస్ స్పేస్ అని కనుక వాడితే ఆటోమేటికలీ మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది. సో ఇదిగో మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ అన్నాను. ఇదిగో నాకు ఆటో సజెషన్స్ వచ్చేసినాయి. నేను ఎంటర్ బటన్ కొడితే ఆటోమేటికలీ నా మెయిన్ మెథడ్ అన్నది నాకు ఇక్కడికి యాడ్ అయిపోయిందండి. ఓకే, ఆటోమేటికలీ నాకు ఈ మెయిన్ మెథడ్ అనేది నా ఎడిటర్ కి యాడ్ అయిపోయింది ఇక్కడ. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దిస్ అన్నమాట. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? గుడ్ ఎనఫ్, డన్. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి మన యొక్క టాస్క్ ఏంటి అంటే, ఓకే దట్స్ ఫైన్. సో మనం ఇక్కడ దాకా దీన్ని డిఫైన్ చేసేసాము, ఒక మెయిన్ మెథడ్ రాసేసాము. మెయిన్ మెథడ్ రాసిన వెంటనే ఇప్పుడు నాకు ఈ మెథడ్స్ అన్నది ఎక్కడ ఉన్నాయండి? ఈ మెథడ్స్ అన్నది డెమో 1 ఎగ్జాంపుల్ క్లాస్ లో ఉన్నాయి. సో కాల్ లాగిన్ టు యాప్ మెథడ్ ఫ్రమ్ demo1 example class. Call logout from the app method from demo1 example class. ఇవి నాకు అర్థమైన టెర్మినాలజీ. హ్యూమన్ బీయింగ్ గా, యాజ్ we are a human being, we will understand this concept. అంతే కదా, ఈ టెర్మినాలజీలో రాస్తే ఒక హ్యూమన్ బీయింగ్ కి మాత్రమే అర్థమవుతుంది. బట్ ఒక ప్రోగ్రామ్ కి ఎప్పటికీ అర్థం కాదు. ఒక ప్రోగ్రామ్ కి మనకు అర్థమయ్యేలా మనం డిఫైన్ చెయ్యాలి అంటే యు నీడ్ టు డిఫైన్ ఇట్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ వే ఇట్ సెల్ఫ్.
ఓకే, సో మనము మన యొక్క ప్రోగ్రామింగ్ వేలో మాత్రమే దాన్ని మనం డిఫైన్ చేయాలి. ఓకే, గుడ్, డన్ ద డీల్. సో ఈ ప్రోగ్రామింగ్ వరల్డ్ లో ఈ సింటాక్స్ ని డిఫైన్ చేయాలి అంటే ఎట్లా, హౌ ఆర్ వి గోయింగ్ టు యూజ్ ఇట్ బేసికలీ, రైట్? ఎట్లా మనం దీన్ని డిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 లైన్స్ ని నేను కామెంట్ చేస్తున్నానండి. ఓకే, ఈ 2 లైన్స్ ని కూడా నేను కామెంట్ చేసేసాను నేను. ఇప్పుడు నేను ఈ సింటాక్స్ ని నేను క్రియేట్ చేయాలి. ఏ సింటాక్స్ ని? ఈ యొక్క మెథడ్స్ పక్క క్లాస్ లో ఉన్న దాన్ని మనం యూజ్ చేయడం కోసం, రైట్? అది ఎట్లా యూజ్ చేస్తాము అన్నది అవర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు మనం చూడాల్సింది అదే అన్నమాట, ఎట్లా హౌ ఆర్ వి గోయింగ్ టు డీల్ అన్నది. ఓకే, సో మీకు కనుక గుర్తుంటే మనం చెప్పుకునేటప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ టు ఏ క్లాస్ అనుకున్నాం. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ టు ఏ క్లాస్ అంటే క్లాసులో మనం డిఫైన్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోగలం. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ క్లాస్ మనకి ఏదైతే ఉన్నదో ఈ డెమో 1 ఎగ్జాంపుల్ అన్న క్లాస్ కి నేను కనుక ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఐ కెన్ యాక్సెస్ ఇట్. సో ఆబ్జెక్ట్ ని నేను క్రియేట్ చేయాలి అంటే లెట్ us స్టడీ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఆబ్జెక్ట్ ఫస్ట్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్ ని యూజ్ చేయడం వల్ల మనకి జరిగే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కనుక ఇఫ్ వి స్టడీ ఫస్ట్ దెన్ ఆటోమేటికలీ మనం దాన్ని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుని దాని యొక్క అడ్వాంటేజెస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, నాకు క్లాస్ అంటే ఏంటో తెలుసు. అండ్ నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు కూడా మీకు ఏం చెప్పాను అంటే ఆబ్జెక్ట్ అన్నది ఒక క్లాస్ కి ఇన్స్టాన్స్ అవుతుందండి. ఒక క్లాస్ ఉంటేనే మీకు ఆబ్జెక్ట్ వస్తుంది, క్లాస్ లేకపోతే ఆబ్జెక్టే ఉండదు అన్న ఎగ్జాంపుల్ చూసాం. బట్ డెఫినేషన్స్ వైజ్ మనం చూడలేదు. సో జనరల్లీ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ టు ఏ క్లాస్. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ రిలేటెడ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే ఒక బండిల్ ఆఫ్ మెథడ్స్ వేరియబుల్స్. ఏ మెథడ్స్, ఏ వేరియబుల్స్? ఫర్ ద క్లాస్ విచ్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అన్నది ఒక క్లాస్ కి ఇన్స్టెన్స్. ఇన్ అనదర్ వర్డ్స్ ఈ ఆబ్జెక్ట్ బండిల్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఏ మెథడ్స్ అండ్ వేరియబుల్స్? These methods and variables are defined in a class which can be accessed by object. దట్స్ ఇట్. అంటే ఒక క్లాస్ లో ఉండే మెథడ్స్ ని వేరియబుల్స్ ని ఒక బండిల్ కింద చేసి తీసుకునే దాన్ని మనం ఒక ఆబ్జెక్ట్ అని చెప్పేసి అని అంటాం అన్నమాట. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ స్టేట్ అండ్ బిహేవియర్. ఆబ్జెక్ట్స్ ఆర్ జనరలీ యూజ్డ్ విత్ కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా. ఈ ఆబ్జెక్ట్స్ అన్నది ప్రతిదీ కూడా కన్స్ట్రక్టర్స్ అన్న కాన్సెప్ట్ తో మనం రియల్ వరల్డ్ లో యూజ్ చేసుకుంటామండి. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. టు బి ఫ్రాంక్ మనకి చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ అండర్స్టాండింగ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన యొక్క రియల్ వరల్డ్ లో. ఓకే, అండ్ దెన్ ఈ యొక్క ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ అల్టిమేట్లీ తెలిసింది ఏంటి అంటే ఒక క్లాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఒక బండిల్ కింద ఒక ఆబ్జెక్ట్ తెచ్చుకొచ్చేస్తుంది. నువ్వు ఎక్కడైతే ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తున్నావో ఆ క్లాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం బండిల్ కింద వచ్చేస్తుంది మీకు. Okay, that's fine. Object is an instance to a class. A class can have a n number of objects based on your requirement. Each and every object has a different value. ఒక క్లాస్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా ఉండొచ్చు. ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయంట. ఒక ఎగ్జాంపుల్ ఎలాగంటేనండి ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ అన్నది క్లాస్ అయితే సురేంద్ర ఫిల్ చేసిన ఫామ్ ఒక ఆబ్జెక్ట్, స్నేహ ఫిల్ చేసిన ఫామ్ ఒక ఆబ్జెక్ట్, సౌమ్య ఫిల్ చేసిన ఫామ్ ఒక ఆబ్జెక్ట్. ఒక క్లాస్ నుంచి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్నది క్రియేట్ చేసాం. ఒక బ్లూ ప్రింట్ ఉన్నది కాబట్టి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ద సిమిలర్ వే వీళ్ళు కూడా అదే డెఫినేషన్ చెప్తున్నారు. నీ దగ్గర ఒక క్లాస్ అంటూ ఒక బ్లూ ప్రింట్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా సరే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అంటున్నారు అన్నమాట. ఓకే, గుడ్ అయినా
డన్ ద డీల్. ఆబ్జెక్ట్ క్రియేషన్ కంటూ ఒక సింటాక్స్ ఉంటుంది. క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిదర్ ఏ న్యూ క్లాస్ నేమ్ ఆర్ దాన్నే మనము న్యూ కన్స్ట్రక్టర్ నేమ్ అని చెప్పేసానని కూడా అంటాం అన్నమాట. క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్, దాన్నే కన్స్ట్రక్టర్ నేమ్ అని చెప్పేసిందని కూడా అనుకుంటామండి. పర్ఫెక్ట్, డన్ ద డీల్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఓకే, ఈ ఆబ్జెక్ట్ కి అసలు ఎందుకు లెఫ్ట్ సైడ్ క్లాస్ నేమ్ ఇస్తున్నాము, రైట్ సైడ్ ఎందుకు న్యూ కీవర్డ్ యూస్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా లెట్ us స్టడీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి. మన నెక్స్ట్ సెషన్ లో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్ కి ఎగ్జాంపుల్ చూస్తే క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే నేమ్, ఈ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ ఆర్ ఏ కన్స్ట్రక్టర్ నేమ్. ఇప్పటికి మనకి కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలియదు కాబట్టి లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ క్లాస్ నేమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇట్లా ఉంటే కనుక దీని యొక్క సింటాక్స్ టెర్మినాలజీస్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ మొత్తం కూడా 3 స్టెప్స్ కింద డిఫైన్ అయ్యిందండి. డిక్లరేషన్, a variable declaration with a variable name with an object type. సో వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఇదండి, ఇది ఈ వేరియబుల్ నేమ్ మాట. ఈ వేరియబుల్ నేమ్ నువ్వు ఏదన్నా ఇచ్చుకో, బట్ ఏ క్లాస్కి అయితే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో దాని యొక్క క్లాస్ నేమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెప్పాల్సిందే. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఈ డెమో1 example1. సో ఇక్కడ నేను రాయాల్సిన సింటాక్స్ ఏంటి అంటే demo1 example class స్పేస్ ఓబీజీ నేమ్. ఈ ఓబీజీ నేమ్ ఏదన్నా ఇచ్చుకో, ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఈ వేరియబుల్ నేమ్ యొక్క డేటా టైప్ ఏది ఉండాలి అంటే ఏ క్లాస్కి అయితే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో దాని యొక్క టైప్ తో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. దట్స్ ఫైన్. ఇది ఫస్ట్ లైన్ చెప్తుంది మీకు. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చెప్తుంది అంటే ఇనీషియలైజేషన్. ఓకే, ఇనీషియలైజేషన్ అన్నది నెక్స్ట్కి వెళ్తే ఇన్స్టాన్షియేషన్. ఇన్స్టాన్షియేషన్ ఏం చెప్తుంది అంటే న్యూ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ న్యూ అన్న కీవర్డ్ వాడాం. ఈ న్యూ కీవర్డ్ మాత్రమే మీ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ జావాలో న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే కనుక కొత్త ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి ద న్యూ ఆపరేటర్ instantiate a class by allocating a memory for the new object and returns the reference of that particular memory. ఇక్కడ మీకు న్యూ కీవర్డ్ అన్నది ఏం చేస్తుంది అంటే ఏ క్లాస్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో దానికి కొంత మెమరీ అలొకేట్ చేసి మీ ప్రోగ్రామ్ లో ఆ మెమరీ యొక్క రెఫరెన్స్ ని తీసుకొస్తుంది. ఆ రెఫరెన్స్ ని తీసుకొచ్చి ఈ వేరియబుల్ లో పెట్టేస్తుంది అనమాట. సో న్యూ అన్న దాని యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మెమరీ అలొకేట్ చేయడం కోసం. దేనికి మెమరీ అలొకేట్ చేయాలి, ఇది ఈ క్లాస్ కి మెమరీ అలొకేట్ చేయాలి అని చెప్తున్నాం. లాస్ట్ ఇనీషియలైజేషన్. The new keyword is followed by a class name. This initializes the complete new object. సో ఆ యొక్క క్లాస్ కి ఆబ్జెక్ట్ అన్నది క్రియేట్ చేయడం కోసము ఆ న్యూ కీవర్డ్ పక్కన యూజ్ చేసిన క్లాస్ నేమ్ అన్నదాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో బాటమ్ లైన్ ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే జరిగింది ఏంటి అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి ఎడం చేతి వైపున, రైట్ హ్యాండ్ సైడ్ ఆ వేరియబుల్ కి న్యూ అన్న కీవర్డ్ ఇవ్వాలి. ఆ న్యూ అన్న కీవర్డ్ పక్కనే ఏ క్లాస్ కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ పెట్టాలి. సో బాటమ్ లైన్ కరెక్ట్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అన్నది నా ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్. ఈ కరెంట్ సిచ్యుయేషన్ లో example1 క్లాస్ నేమ్ స్పేస్ obj1 ఈజ్ ఈక్వల్ టు న్యూ example1 క్లాస్ నేమ్. దట్స్ ఇట్ అండి. ఇలా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఈ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి క్రియేట్ చేస్తున్నాను, ఏ క్లాస్ దట్ కంటైన్స్ ఎ మెథడ్స్. ఏ క్లాస్ కి అయితే మెథడ్స్ ఉంటాయో ఆ క్లాస్ కి నేను క్రియేట్ చేస్తున్నా. వేర్ ఆర్ వి క్రియేటింగ్ దిస్ ఆబ్జెక్ట్, వేర్ ఆర్ వి క్రియేటింగ్ దిస్ ఆబ్జెక్ట్ in the class where we need to use those methods. ఇక్కడ 2 పాయింట్స్ అండి ఆబ్జెక్ట్ క్రియేషన్ లో మనం మెయిన్ కన్సిడర్ చేయాల్సింది. for which class we are creating an object. ఏ క్లాస్ కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అండ్ వేర్ వి నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ మనకి తెలియాల్సింది.
సో ఎప్పుడు కూడా మనం చేసేది క్లాస్ which has a methods oblique variables and which we want to use in another classes. ఏ క్లాసులో అయితే వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయో ఆ క్లాస్కి మాత్రమే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు. అండ్ ఎక్కడ యూజ్ చేస్తావు? వేర్ ఆర్ వి గోనా క్రియేట్ అన్ ఆబ్జెక్ట్స్ వేర్ వి వాంట్ టు యూజ్ దోస్ మెథడ్స్ ఇన్ దట్ క్లాస్. Inside the main method we will use it. ఓకే, ఆ పర్టికులర్ క్లాస్ లో మెయిన్ మెథడ్ లో మనం దాన్ని వాడతామండి. సో అల్టిమేట్లీ ఇక్కడ మీకు ఇదే 2 పాయింట్లు. ఏ క్లాస్కి అయితే మెథడ్స్ ఉన్నాయో దానికి మనం ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తాము. ఏ క్లాస్ లో మనం ఆ మెథడ్స్ ని వాడాలి అనుకున్నామో అక్కడ ఆబ్జెక్ట్ ని చేస్తాము. సో అందుకని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ కి నేను ఒక ఎక్సెల్ ఫైల్లో చూపిస్తాను, సో దట్ ఈ కాన్సెప్ట్ మొత్తం మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు example1 అన్నది నా క్లాస్ అండి. ఈ క్లాస్ లో లాగిన్, లాగౌట్ మెథడ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది క్లాస్ నేమ్, ఇవి మెథడ్స్ ఈ క్లాస్ లో ఆల్రెడీ ఉన్నాయి. ఈ క్లాస్ లో ఆ మెథడ్స్ అన్ని. ఇప్పుడు నా యొక్క నెక్స్ట్ క్లాస్ example2. I want to reuse methods defined in example1. ఏం చేయొచ్చు అప్పుడు? ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్, create an object to example1 in the example2 class. ఎందుకని? example1 లో ఉన్న మెథడ్స్ అన్ని నేను example2 లో యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి I have to create an object to the class which is having the methods in the class where I need to use those methods. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ క్లాసుల్లోనే ఫర్ సపోజ్ ఈ నేమ్ ఎట్లా కన్ఫ్యూజింగ్ ఉందంటే కనుక ఇక్కడ ఫస్ట్ నేమ్ నేను ఏం పెడుతున్నాను అంటేనండి, ఓకే, సో ఫస్ట్ నేమ్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే మేబీ క్రియేట్ యూజర్ క్లాస్ ఉందండి. ఈ క్రియేట్ యూజర్ క్లాస్ లో లాగిన్, లాగౌట్, క్రియేట్ యూజర్ మెథడ్స్ ఉన్నాయండి. ఎడిట్ యూజర్ అన్న క్లాస్ లో నేను లాగిన్, లాగౌట్ ని వాడాలి. సో ఇక్కడ నేను చేయాల్సింది ఏంటి అంటే సింప్లీ క్రియేట్ an ఆబ్జెక్ట్ టు క్రియేట్ యూజర్ క్లాస్ అండ్ యూజ్ దోస్ మెథడ్స్ హియర్. అంతే, ఆ మెథడ్స్ ని నేను ఇక్కడ వాడుకుంటాను. అల్టిమేట్లీ దట్స్ వాట్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈస్. అండ్ ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటేనండి, ఫర్ సపోజ్ నా క్రియేట్ యూజర్ క్లాస్ లో ఇందాక చెప్పినట్టు లాగిన్, లాగౌట్, క్రియేట్ యూజర్ అని 3 మెథడ్స్ ఉన్నాయి. నా ఎడిట్ యూజర్ లో ఓన్లీ లాగౌట్ ను మాత్రమే కాల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. స్టిల్ ఐ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ and I have to access that information using the object itself. See, నా క్లాస్ లో 10 మెథడ్స్ ఉన్నవి. నువ్వు వేరే చోట ఆ క్లాస్ లో ఒక్క మెథడ్ వాడుకోవాలి అన్నా సరే క్లాస్కి ఆబ్జెక్ట్ చేయాల్సిందే. క్లాస్కి మ్యాండేటరీ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే. దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అప్పుడు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోగలవు. ఇప్పుడు మన కరెంట్ ఎగ్జాంపుల్ ని కనుక మనం చూస్తేనండి, demo1 example1 అన్న క్లాస్ లో ఇదిగో ఇప్పుడు మన సిచ్యువేషన్ లో ఇదిగో ఇది క్లాస్ demo1 example1 అన్న క్లాస్ లో లాగిన్, లాగౌట్ మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ demo2 కాలింగ్ మెథడ్స్ అన్న క్లాస్ లో మెయిన్ మెథడ్ లోపల I want to reuse login, logout from demo1 example class. అప్పుడు నేను ఏం చేయాలి? Simply I need to create an object to the class which has a method in the class where I want to use those methods. So here ఏ క్లాస్ లో మెథడ్స్ ఉన్నాయండి? demo1 example class లో has methods. ఏ క్లాస్ లో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారండి? demo2 కాలింగ్ మెథడ్స్ అన్న క్లాస్ లో ఐ వాంట్ టు యూజ్ దోస్ మెథడ్స్. అంటే ఈ క్లాస్ లోకి వెళ్ళి మెయిన్ మెథడ్ లోపల దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో హియర్ లెట్ మీ ట్రై టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ అ మెయిన్ మెథడ్ demo1 example class space obj is equal to new demo1
ఎగ్జాంపుల్ క్లాస్, అంతేనండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాను నేను, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇట్లా నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తా. demo1 స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ demo1. ఆబ్జెక్ట్ అయిన తర్వాత ఎట్లా యాక్సెస్ చేస్తావు? ఓబీజే నేమ్ డాట్ అని ఒక కీవర్డ్ వాడానండి. మీరు కరెక్ట్ గా డాట్ అన్నది ప్లేస్ చేస్తే, ఇది డాట్ అన్నది మీ యొక్క మ్యాజిక్ ఆపరేటర్. మనం ఆ డాట్ ని వాడడంతో ఏబిసిడి అందులో డిఫైన్ చేసిన వేరియబుల్స్, లాగిన్ టు యాప్, లాగౌట్ ఫ్రమ్ ద యాప్, ఈ మెథడ్స్ అన్ని మనకు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు రైట్ క్లిక్, రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఏ క్లాసులో అయితే మనకి మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ క్లాస్ లో మాత్రమే మీకు రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్న దాన్ని నేను క్లిక్ చేస్తే, మీరు కాల్ చేసిన లాగిన్ లాజిక్ కాస్త ఎగ్జిక్యూట్ అయ్యి ఆ లాజిక్ ని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ కన్సోల్లో ఇట్స్ బీయింగ్ ప్రింటెడ్. సో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ మీకు కన్ఫ్యూజింగ్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఒక క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్ లో 2 మెథడ్స్ ప్లేస్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, ఏ క్లాసులో అయితే మెథడ్స్ ఉన్నాయో ఆ క్లాస్ కి కనుక నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఐ కెన్ రీయూజ్ దోస్ మెథడ్స్ వేర్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఎక్కడెక్కడైతే నేను ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకుంటున్నానో ఆ మెథడ్స్ అన్ని నేను రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది అల్టిమేట్ పాయింట్. ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ ఏంటి? క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే కనుక, క్లాస్ విచ్ ఈస్ హ్యావింగ్ దోస్ మెథడ్స్. అండ్ ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇన్ ద క్లాస్ వేర్ వి నీడ్ టు యూజ్ దోస్ మెథడ్స్. ఏ క్లాస్ లో అయితే మీరు ఈ మెథడ్స్ అన్ని వాడాలి అనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఒకటే థంబ్ రూల్ అండి. ఫర్ విచ్ క్లాస్ we need to create an object. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వేర్ we need to create an object. జావాలో మీకు ఏది జరగాలి అన్నా సరే విత్ ఇన్ ద క్లాస్ లోనే జరగాలి. కాబట్టి ఒక క్లాస్ లో డిఫైన్ చేసిన మెథడ్స్ మీరు ఇంకొక క్లాస్ లోనే కాల్ చేయగలరు, ఇంకెక్కడ కాల్ చేయలేరు. సో ఖచ్చితంగా వేర్ యూ నీడ్ టు క్రియేట్ అన్న ఆప్షన్ ఎక్కడికి వస్తుంది అంటే, దాని ఆన్సర్ ఏంటి అంటే, ఎక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అన్న దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఇన్ ద క్లాస్ వేర్ యూ వాంట్ టు యూజ్ ద మెథడ్స్, అక్కడ మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్, ఏ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? క్లాస్ విచ్ ఈస్ హోల్డింగ్ ద మెథడ్స్. ఏ క్లాస్ లో అయితే మెథడ్స్ ఉన్నాయో దానికి మాత్రమే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ యొక్క సింటాక్స్ క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఓబీజే బదులు ఏదన్నా ఇవ్వచ్చు. క్లాస్ నేమ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంది అంటే కనుక, ఈ క్లాస్ నేమ్ యొక్క మీనింగ్ ఏంది అంటే, క్లాస్ విచ్ హ్యాస్ మెథడ్స్, యు నీడ్ టు గివ్ దట్ క్లాస్ నేమ్. ఏ క్లాస్ కి అయితే మెథడ్స్ ఉంటాయో ఆ క్లాస్ నేమ్ ని మాత్రమే నువ్వు డిఫైన్ చేయాలి అని దాని యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఏ క్లాస్ కి అయితే నీకు మెథడ్స్ ఉంటాయో దాని యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్. అంతే మనం ఇప్పుడు అంతా స్టడీ చేసింది. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చూపించాను అంటే, ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళి ఒక క్లాసులో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ అన్నా ఉంటాయి. లాగిన్, లాగౌట్, డిలీట్, క్రియేట్. సి హియర్, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ లో నేను మీకు ఎక్సెల్ ఫైల్లో చూపిస్తా, సో దట్ ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఏ క్లాసు అంటే గనక, మేబీ క్రియేట్ యూజర్ క్లాస్. ఇందులో లాగిన్ కి ఒక మెథడ్ ఉంది, లాగౌట్ కి ఒక మెథడ్ ఉంది, క్రియేట్ యూజర్ కి ఒక మెథడ్ ఉంది, డిలీట్ యూజర్ కి ఒక మెథడ్ ఉంది, ఎడిట్ యూజర్ కి ఒక మెథడ్ ఉందండి. నేను ఎడిట్ యూజర్ అన్న క్లాస్ లో ఐ వాంట్ టు కాల్ ఓన్లీ ఎడిట్ మెథడ్ ఇట్ సెల్ఫ్. నాకు ఇక్కడ ఒక్క ఎడిట్ మెథడ్ మాత్రమే కావాలి, అంత మించి ఇంకేం అవసరం లేదు. నేనేం చేయాలి అంటే, స్టిల్ యు నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు ద క్రియేట్ యూజర్ క్లాస్. క్రియేట్ యూజర్ క్లాస్ కి we need to create an object inside the main method in the edit user class. ఎడిట్ యూజర్ క్లాస్ లో నువ్వు దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తావు, అంతకుమించి ఇంకేమీ చేయం మనం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ యొక్క సింటాక్స్ ఏంటి? క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇప్పుడు నీ యొక్క క్లాస్ నేమ్ ఏది మెథడ్స్ ఉన్నాయి? క్రియేట్ యూజర్. సో క్రియేట్ యూజర్
స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రియేట్ యూజర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసానండి నేను. అయిపోయింది. ఇట్లా మనం ఈ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి అందులో ఉండే ఒక మెథడ్ కానీ ఎన్ని మెథడ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ మన రిక్వైర్మెంట్ ఇఫ్ యూ వాంట్ యాక్సెస్ మోర్ దాన్ వన్ మెథడ్, వన్ ఆర్ మోర్ మెథడ్స్ ఇన్ అ క్లాస్, డెఫినెట్లీ యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఒక క్లాస్ లో మీరు ఒక మెథడ్ కాదు ఎన్ని మెథడ్స్ అన్నా మీరు వాడుకోవాలి అంటే అల్టిమేట్లీ మీరు చేయాల్సింది ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మాత్రమే ఒక ఆప్షన్ మనకి ఉన్నదండి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఓవర్ వ్యూ సెషన్ లో మనం కనుక చూస్తే ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేసి దాని రిజల్ట్ వెరిఫై చేయాలి అన్నది ఈ సెషన్ లో మనం చూసాము. ఇక్కడతో నేను ఈ సెషన్ ని ఆపుతాను. నేను నెక్స్ట్ సెషన్ లో మనం మిగతా డీటెయిల్స్ అన్నది చూద్దామండి. ఓకే, గుడ్.